అండ్ శ్రీనాథ్ గారు థ్యాంక్ యూ బికాస్ కంటిన్యూస్ పర్స్యూ చేశారు. ఫస్ట్ టైం నేను ఈరోజు అసలు క్లాస్ చెప్పలేకపోతానని చెప్పాను. బట్ లక్కీగా మళ్ళీ బంధం చాలా గట్టిగా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. చాలా సంతోషం. యాక్చువల్గా ఈ క్లాస్ వేరే దగ్గర జరగాలి. అనుకోని కారణాలతో అక్కడ క్లాస్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ అనుకున్న స్పీకర్ కూడా వేరే కారణాలతో క్యాన్సిల్ అయినట్టున్నారు. సో అలా ఇక్కడ మళ్ళీ నేను కనెక్ట్ అయ్యాను. సో బంధం ఆ బంధం అలా గట్టిగా పట్టుకొని పని వేసుకొని లాగింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనందరం నాకు తెలిసి ఎన్ని సెషన్స్ అయ్యాయి త్రినాథ్ గారు ఇప్పటి వరకు? వీళ్ళకి ఏమేమయ్యాయి? జూమ్, స్టేజ్ ఫైట్, కంటెంట్ ప్రిపరేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ సార్. ఓకే, ఓకే, బాడీ లాంగ్వేజ్ కూడా అయిపోయింది. వెరీ గుడ్. సరే, సో మీ అందరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అందరూ మ్యూట్ చేసుకోండి. మీకు జూమ్ ఎటికెట్స్ చెప్పారు కదా, అందరూ మ్యూట్లో ఉండాలి. ఎవ్వరు మైక్లో ఆన్లో ఉండకూడదు, మ్యూట్లో ఉండాలి. ఎవరి పేరు పిలిచి మనం అడుగుతామో వాళ్ళే ఆన్ చేసుకుంటాం, మిగతా వాళ్ళు ఎవరు ఆన్ చేయరు. మీకు ఏదైనా అనుమానం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డెఫినెట్గా అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం, ఆఖరిలో, ఇప్పుడు కాదు. అండ్ మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే రెస్పాన్స్. నేను ఎప్పుడూ ఒక పెట్ట కథ చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే మీరు అంత కొత్త కథ, కొత్త వారికి పెట్ట కథ మళ్ళీ చెప్పుకోవచ్చు, తప్పలేదు. చూడండి, మనం ఇంటికి బయలుదేరి వస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్లో వస్తున్నాం, బైక్ మీద వస్తున్నాం, ఎలాగో వస్తున్నాం. ఇంటికి వస్తున్నప్పుడు మనకి రోడ్ సైడ్న ఏదో ఒక బండి మీద తీసుకొచ్చి రకరకాల కార్ల బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటాయి, రకరకాల కార్ల బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు. సో మనం ఆ బొమ్మల్ని చూసి ముందుకెళ్ళిపోయిన మన కార్ను బైక్ను ఆపి వెనక్కి వచ్చి మళ్ళీ ఆ కారులోంచి ఒక మంచి కార్ను సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తాం. ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మాయికో మీ అబ్బాయికో మీరు ఇస్తారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు చూసి చూడగానే, అబ్బాయి ఎంత బాగుంది డాడీ ఈ కార్, ఇది మెక్లారెన్ మోడల్, లేదంటే థార్ కొత్త మోడల్, ఇదేదో మోడల్, ఆ మోడల్, ఈ కార్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను డాడీ, మీరు తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, చాలా బాగుంది అని ఒక రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత మీరు మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నప్పుడు, మళ్ళీ అదే వెండర్ మళ్ళీ ఇంకొన్ని కొత్త కార్లు పెట్టినప్పుడు, ఇంకో కారు ఇంటికి తీసుకెళ్ళాలి అనిపిస్తుందా, అనిపించదా? డెఫినెట్గా అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అనిపిస్తుంది మరి. ఎందుకు అనిపిస్తుంది? బికాస్ ఇంట్లో మీరు ఇచ్చినప్పుడు మీ అబ్బాయో లేకపోతే మీ అమ్మాయో మీకు వ్యక్తపరిచిన ఆ అనుభవం, ఆనందం మీకు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి మరోసారి రెసిప్రొకేట్ చేయాలని మీకు అనిపించింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మన ఇంట్లోని వంటే మరి ప్రధానంగా వంట గురించి మాట్లాడేది. మగాళ్ళకి అంత గొప్పగా ఏం వంటలు రావు కదా ఈ రోజుల్లో. ఏదో నామకే వాస్తే మ్యాగీ నూడిల్స్‌ను అన్నం పెట్టుకొని గబగబా పెరుగేసుకొని తినేయడం తప్ప మనం పెద్ద ఫోకస్ చేయం కదా! వాళ్ళు వండకపోతే అంటే ఆఫ్‌కోర్స్ కొంతమంది నలబీమ పాకాలు చేస్తారు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే మామూలుగా చెప్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే, తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇంట్లో మనకిష్టం అని చెప్పి ఒక కూరని అద్భుతమైన ఏ వంకాయ కూరో లేదా చికెన్ మసాలా ఇంకేదో ఏదో కూర మన కోసం వండి పెట్టి ఉంచారు. మనం చాలా కష్టపడి ఆఫీస్ నుంచి చదువుకొని ఇలా వచ్చి గేట్ తెరవగానే మన ముక్కుకు ఆ వాసన, ఆ ఆఘ్రాణం అద్భుతంగా తగిలింది. జిహ్వలో రసాలు సర్రుమని ఊరాయి. ఎంత తొందరగా కాళ్ళు చేతులు కడిగేసుకొని అవన్నీ అక్కడ పడేసి చేతులు కడిగేసుకొని, "ఏం చికెన్ వండావా ఇవాళ? లేదా కూర వండావా? వంకాయ వండావా ఈరోజు?" అని గబగబా ఎళ్లి వేడన్నంలో అది కలిపేసుకొని 4 ముద్దలు తినేసి హ్మ్. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయా. అబ్బా! ఎంత బాగా వండావు. ఒకవేళ భార్య వండుంటే, మా అమ్మ కన్నా అద్భుతంగా వండావు తెలుసా అని ఒక కాంప్లిమెంట్ ఇస్తే, ఇప్పుడు ఆడవాళ్ళు ఆలోచించండి. ఆ కాంప్లిమెంట్ విన్న తర్వాత మళ్ళీ అదే కూరనో, లేకపోతే అలాంటి ఇష్టమైన కూరనో ఒక వారం రోజుల్లోనో, ఒక 10 రోజుల్లోనో మీరు రిపీట్ చేయాలనుకుంటారా? అనుకోరా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రిపీట్ చేయాలనుకుంటాం. ఇది హ్యూమన్ టెండెన్సీ ఇది. దీనికి కారణం ఏంటో తెలుసా? రెస్పాన్స్. అదే రెస్పాన్స్ ఒకవేళ ఆ కుర్రాడు కార్ తీసుకెళ్ళినప్పుడు, "ఎందుకు నాన్న ఈ ప్లాస్టిక్ కార్లు, పిచ్చి కార్లు కొంటావు నువ్వు? ఎక్కడి నుంచి తెచ్చావు డాడీ ఈ పిచ్చి కార్లు? నాకేం నచ్చలేదు డాడీ ఈ కారు. క్వాలిటీ లేదు డాడీ" అన్నాడనుకోండి. మళ్ళీ కొంటారా మీరు ఆడి దగ్గర? కొనను కూడా కొనరు. ఈ వంట చేసిన తర్వాత అమ్మో, భార్యో, చెల్లో, అక్కో ఎవరో ఒకరు ఇది తిని, "ఏంటిది ఉప్పు లేదు, కారం లేదు, పచ్చి పచ్చిగా ఏంటి చెత్త కూర ఎలా వండావు ఈరోజు" అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ రిపీట్ చేస్తారా వాళ్ళు ఆ వంట? మళ్ళీ ఆ కూర జీవితంలో వండరు. దీనంతా ఈ పిట్ట కథకంతా నేను చెప్పేది ఎందుకంటే, మీరు నేను అడిగే ప్రశ్నకు, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రెస్పాన్స్ ఇయ్యకపోతే, అంటే స్పందించకపోతే, నేను కూడా చికెన్ పెట్టను. నేను కూడా కారు బొమ్మ కొనను. ఎంత తొందరగా సెషన్ క్లోజ్ చేసి ఎళ్ళిపోదామా అనుకుంటాను. ఏం శివవంగ గారు అర్థమైందా? అర్థమైతే యెస్ అనండి ఇలా. అదే రెస్పాన్స్ అంటే. సో, మీ అందరికీ రెస్పాన్స్ క్లియర్ అనుకుంటా కదా! ఎక్సలెంట్. థాంక్ యూ సో మచ్. సో,
మనకి వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అసలు? మనం ఏమైనా రేపటి నుంచి సినిమాలు తీయబోతున్నామా? డబ్బింగ్ చెప్పబోతున్నామా? లేకపోతే ఆహ్, ఏమైనా వాయిస్ సెషన్స్ ఏమైనా ఇవ్వబోతున్నామా వాయిస్ మీద? దేనికి మనకి వాయిస్ మాడ్యులేషన్? పబ్లిక్ స్పీకింగ్‌లో, ట్రైనింగ్‌లో వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు? ఎందుకు? ఏం అవసరం మనకి? ఈ ప్రశ్న కొంతమందిలో ఉదయించి ఉంటుంది. దానికి సమాధానం చెప్పుకుందాం. రెండో ప్రశ్న కూడా మనలో ఒకటుంటుంది. అది ఆత్మన్యూనతా భావం. అదేంటో తెలుసా? మనల్ని మనం దించేసుకొని, కుదించేసుకొని ఆలోచించే స్వభావం. ఏంటంటే, నేను మాట్లాడితే నా గొంతు గొప్పగా ఉండదు. నా గొంతులో ఆ శ్రావ్యత లేదు. నేను మాట్లాడితే మధురంగా ఉండదు. ఆడవాళ్ళు అనుకుంటారు మధురంగా ఉండదని. మగాళ్ళు అనుకుంటారు శ్రావ్యత లేదనుకుంటారు. లేదా మగాళ్ళు అనుకుంటారు గాంభీర్యం లేదు. అదే బేస్ ఆ గాంభీర్యత లేదనుకుంటారు. ఆడవాళ్ళు అనుకుంటారు నేను మాట్లాడితే వినాలనిపించదు వాళ్ళకి, అరుస్తున్నట్టు అనిపిస్తదని. ఇలాంటి కొన్ని ఆత్మన్యూనత భావాలతో బాధపడుతూ ఉంటాం మనం. ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం ఈ సెషన్. మొదటి ప్రశ్న మీరు అడిగారు ట్రైనింగ్‌కి దీనికి సంబంధం ఏంటని. ట్రైనింగ్‌లో మీరు కనిపిస్తారు, తర్వాత వినిపిస్తారు. ఒక స్పీకర్‌గా మీరు కనిపిస్తారు, 2 వినిపిస్తారు. కనిపించడం వరకు మీరు మీ ఆహార్యాన్ని మెయింటైన్ చేసుకుంటారు. ఎలా ఉండాలనేది మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకుంటారు. అంతవరకు బావుంది. మరి వినిపించినప్పుడు? వినిపించినప్పుడు వాళ్ళకి ఆసక్తికరంగా వినిపించకపోతే, వినిపించినప్పుడు వాళ్ళకి మీ మాటలు ఆసక్తికరంగా అనిపించకపోతే, మరుక్షణం వాళ్ళు మీకు కనిపించకుండా పోతారు. అవునా కాదా? యెస్ ఆర్ నో? ఎవరికీ అర్థం కాలేదా? చేతులెత్తట్లేదు యెస్ ఆర్ నో అంటే యెస్ ఆర్ నో అని చెప్పాలి కదా! నేను గ్యాలరీలో చూస్తున్నాను ఎంతమంది స్పందిస్తున్నారు. ఇప్పుడు మనకి సమాజంలో 2 రకాల పదార్థాలుంటాయి. ఒకటి డైనమిక్, 2 ఇనర్షియల్ ఆబ్జెక్ట్స్ అని 2 ఉంటాయి. రామిరెడ్డి గారు అంతే కదా! ఒకటి ఇనర్షియల్ ఆబ్జెక్ట్, 2 డైనమిక్ ఆబ్జెక్ట్. ఇనర్షియల్ ఆబ్జెక్ట్ అంటే మనం ఫిజిక్స్‌లో చదువుకుంటాం. జడ పదార్థం అది. అది ఎందుకు కదలదు. దేనికి స్పందించదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టి దాన్ని గట్టిగా పుష్ చేస్తే గాని బండరాయిలాగా ముందుకు కదలదు. కానీ డైనమిక్ ఆబ్జెక్ట్స్ మనం జస్ట్ ఒక మాట అనగానే, ఒక చేత చేయగానే, లేదా ఒక క్రియ ద్వారా ఒక చిన్న గాలికి కూడా స్పందిస్తాయి ఆకులాగా. అవునా కదా! సో, మనం డైనమికా? ఇనర్షియలా? డైనమిక్ రైట్? మూవింగ్ డైనమిక్ ఆబ్జెక్ట్స్ మనందరూ డైనమిక్ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్. సో, స్పందిస్తూ ఉండండి. సో, ఫస్ట్ క్వెషన్‌కి మనం సమాధానం చెప్పుకున్నాం. ఏంటి? ఆసక్తి కలిగించేలా మాట్లాడడం. ఆ ఆసక్తి కలిగించే దమ్ కోసం, ఆ శక్తిని సముపార్జించుకోవడం కోసం, ఆ ఆసక్తి కలిగించేలా మాట్లాడడం కోసం, ఆ శక్తిని సముపార్జించుకోవడం కోసం ఇవాళ మనం ఈ సెషన్ చెప్పుకుంటున్నాం. వాయిస్ మాడ్యులేషన్. ఒక దాన్ని అంటే ఒక సెంటెన్స్‌ను, ఒక పారాను, ఒక సబ్జెక్ట్‌ను ఒకలా ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒకలా అంటే ఏంటో తెలుసా? ఒక ఎమోషన్‌లో ప్రెజెంట్ చేయాల్సుంటుంది. ఆ ఎమోషన్‌ని మనం ఎలా చూపిస్తాం? కనిపిస్తున్నాం కాబట్టి ఫేస్‌లో చూపిస్తాం. మనకు కోపం వచ్చింది. సీరియస్‌గా కళ్ళు పెట్టి ఇలా చూస్తాం. చూస్తామా చూడమా మనకు కోపం వచ్చినప్పుడు? అంటే ఇలాగే చూస్తామని కాదు. ఒక కనుబొమ్మ ఎత్తక్కర్లేదు. చూస్తాం కదా కళ్ళతో. మరి కనిపించకుండా వినిపించాలంటే మన గొంతుతోనే కదా! మనం కనిపించట్లేదు. కనిపించకుండా ఫోన్‌లో మన పిల్లాడితో మాట్లాడుతున్నాం. లేదంటే మనం ఎవరికో వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. మన కిందున్న వాళ్ళకి మన కోపాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. అప్పుడు కోపాన్ని ఎలా గొంతులో పలికిస్తాం? ఏవండి మీ మీద నాకు బాగా కోపం వచ్చిందండి. మీరు జాగ్రత్తగా పని చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానండి. ఇలా చెప్తామా? ఏంటయ్యా నువ్వు? సరే పని చేయట్లేదంట? నెక్స్ట్ టైమ్ నాకు కంప్లెయింట్ వస్తే ఇంక సస్పెన్షనే ఇంక మరుండదింకా. రెండో ముచ్చటే లేడింకా. అంటామా? అనమా? ఎందుకు ముందు ఒకటో రకంగా చెప్పట్లేదు, రెండో రకంగా చెప్తున్నాం? ఎందుకు అంటే మీరివ్వబోయే ఆ సెంటెన్సు, ఆ పేరా, ఆ సబ్జెక్ట్ ఉంది చూసారా? దానికి కోపం అనే ఎమోషన్ కోరుకుంటోంది. ఉండాలి. లేకపోతే అది ప్లెయిన్‌గా, ఫ్లాట్‌గా ఉంటుంది. ఆ కోపం అనే ఎమోషన్ ఎక్కడ పలుకుతోంది? ఇక్కడ పలుకుతోంది. సో, దీన్ని ఏ సందర్భానికి ఎలా పలికించాలి? మనకి ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ దీన్ని ప్రభావితం చేస్తాయి? అనే దాన్ని మనం ఇవాళ క్లాస్‌లో నేర్చుకోబోతాం. ఇది ఫస్టు ఈ ఆబ్జెక్టివ్స్‌లో. రెండోది మన గొంతు గురించి మనకుండే ఇన్హిబిషన్స్ భయాలు, ఆత్మన్యూనతా భావాలు. వీటి గురించి నా మొదటి స్లైడ్ ఉండబోతుంది. మొదటి స్లైడ్‌లో మీరు వినండి. బేస్ ఉండాలి, శ్రావ్యత ఉండాలి, గొప్పగా ఉండాలి. మనకి బేస్‌లు, శ్రావ్యతలు గొప్పగా ఉంటే మనందరం ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యాలును, సాయి కుమార్‌లు అయిపోతాం. మనం ఎందుకు ఇక్కడుంటాం? అందరికీ ఉండాలని రూల్ లేదు. మనకి ఏముందో అదే గొప్ప. మనకేది లభించిందో అదే గొప్ప. మనకున్నదే శ్రావ్యం. ఇది ఎంతో మంది ప్రూవ్ చేశారు. గొప్ప గొప్ప బేస్ వాయిస్‌లు అవన్నీ లేకుండానే ఈ మొత్తం దేశాల్ని, ప్రపంచాల్ని లేదంటే మన సమాజాల్ని నడిపించి, ప్రభావితం చేసి మంచి స్పీకర్‌లుగా గుర్తింపు తెచ్చుకొని, గొప్ప మేధావులుగా, స్టాల్‌వార్ట్స్‌గా వెలుగులొందారు. వాళ్ళందరూ గొప్ప గొప్ప గొంతులున్న వాళ్ళే కాదు. సో, అలాంటి వాళ్ళ గొంతులు ఒకసారి విందాం. విని వాళ్ళ నుంచి ఇన్‌స్పైర్ అవుదాం. మనలో ఉండే ఆ ఆత్మన్యూనతా భావం ఇంకేదైనా మిగిలిపోయి ఉంటే దాన్ని నటరాజ్ ఎరేజర్ పెట్టి చెరిపేద్దాం. నేను నటరాజ్‌కి ప్రమోషన్ చేయట్లేదు. మనం చిన్నప్పుడంతా నటరాజే వాడుంటాం గదా! అని నటరాజ్ ఎరేజర్ అని చెప్పాను. ఇప్పుడేమో కొత్తగా అప్సరా ఇంకేమైనా వస్తే అది పెట్టి చెరిపేయండి. బట్ అల్టిమేట్‌గా మనం చేయాల్సిందేంటి చెరిపేయడం.
ఆ ఆత్మన్యూనత భావాన్ని మనలో ఉండే మిగిలిపోయిన ఇన్హిబిషన్స్ ఏవైనా ఉంటే వాటిని చెరిపేయడం. ఆ పని మనం చేయాలి. ఒకసారి మీకు నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. దానిలో ఫస్ట్ స్లైడ్‌లో మనకు కొన్ని వాయిసెస్ ఉంటాయి. మీరు ఆ వాయిస్‌లు వినండి. మీకు కనిపిస్తోందా నా షేరింగ్? స్క్రీన్ షేరింగ్ కనిపిస్తోందా? స్పందించండి. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తోందా? గుడ్. వెరీ గుడ్. సో, ఫస్ట్ వాయిస్ వినండి. ఎవరు అనేది మీకు తెలిస్తే చాట్‌లో పెట్టండి. నో ప్రాబ్లమ్. నేను చాట్ చూస్తూ ఉంటాను. ఎవరనేది మీరు గుర్తిస్తే చాట్‌లో పెట్టండి. ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా పెట్టండి. తెలియకపోయినా ఇబ్బందేం లేదు. కానీ మీరు వాయిస్ మీద ఫోకస్ చేయండి. అర్థమైందా? రైట్. సో, ఫస్ట్ Ladies and gentlemen, I will వినిపిస్తోంది be కదా? delighted to be with the honorable members of the European Parliament on the occasion of the Golden Jubilee year of the European Union. I am reminded of the dream of an Indian poet, Kaniyan Pungundranar, who articulated it 3,000 years back in Tamil classic Purananur. He says, Yadum Ure Yavarum Keli, which means I am a world citizen. Every citizen is my own kith and kin, he said 3,000 years back. As we say in India, where there is righteousness in the heart, where there is righteousness in the heart, there is beauty in the character. క్లియర్? విన్నారు కదా అందరూ? చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్ పెట్టారు. అబ్దుల్ కలాం గారని. కరెక్ట్ అండి. ఈ వాయిస్ ని జాగ్రత్తగా గమనించండి. రెండో వాయిస్ విందాం మనం ఒకసారి. I regard myself as a soldier, though a soldier of peace. I know the value of discipline and truth. I must ask you to believe me when I say that I have never made a statement of this description, that the masses of India, if it became necessary, would resort to violence. I regard myself as incapable in my lucid moments of making a statement of this character. It is complete independence that we want. రైట్. మొత్తం విన్న తర్వాత మీరు ఆన్సర్ పెట్టుంటే కలాం గారని పెట్టుండేవాళ్ళు. వినకుండా ముందే గబగబా పెట్టేస్తున్నారు ఆన్సర్‌లు. ఆ స్పీచ్‌ని కూడా మీరు వినుండాల్సింది. కలాం గారు కాదు. మీరెవరు ఈయన్ని చూడలేదు పాపం. ఆయన ఎప్పుడో మన కోసం ఏనాడో స్వాతంత్రం తెచ్చిపెట్టిన తర్వాత ఆహ్, కా కాలం చేశారు. హత్యకు గురయ్యారనుకోవాలి. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ మన జాతిపిత. ఆయన వాయిస్ అది. గాంధీ గారి వాయిస్ అది. ఇంక మూడో వాయిస్ కూడా విందాం మనం ఒకసారి. I thank you. వినిపిస్తోంది కదా మూడో వాయిస్? And millions of Hindu people of all classes and faiths. My thanks also to some of the speakers on this platform who, referring to the delegates from the Orient, have told you that these men from far-off nations may well claim the honor of bearing to different lands the idea of toleration. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as truth. కరెక్ట్ అండి. ఒక్కరు పెట్టారు. అక్కుల శ్రీనివాస్ కుమార్ గారు, వివేకానందజీ అని, తర్వాత నరసింహులు గారు పెట్టారు. తర్వాత నాగేష్ గారు. యెస్, మీరందరూ పెట్టింది కరెక్ట్ అండి. స్వామి వివేకానంద గొంతు ఇది. ఈ 3 గొంతులు మీరు విన్నారు. స్వామి వివేకానంద గొంతులో మీకు ఆ బేస్ లేదా అంటే ఆ మ్యాన్లీనెస్ అవన్నీ మీకు కనిపించి ఉండొచ్చు. కానీ ముందు 2 గొంతుల్లో మనకు అవేం వినిపించలేదు. గొంతు ఉండడం అడ్వాంటేజే డెఫినెట్‌గా, కాదనను. కానీ గొంతు లేకపోవడం డిసడ్వాంటేజ్ మాత్రం కాదు. రెండిటికి చిన్న తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. గొంతులో బేస్ ఉండడం, శ్రావ్యత ఉండడం, మంచి శ్రవణానందకరంగా మాట్లాడగలగడం, ఆ గొంతులో ఆ శబ్దంలో ఆ వంపులు అవన్నీ ఉండడం, అదంతా భగవద్దత్తం, భగవంతుడి ద్వారా మనకి లభించిన వరం అనుకోండి. అలా ఎవరికైనా లభిస్తే చాలా సంతోషం. కానీ లేకపోవడం మాత్రం డిసడ్వాంటేజ్ కానే కాదని ముందు ఇద్దరు ప్రూవ్ చేస్తున్నారు మనకి. ఏపీజే అబ్దుల్ కలాం గారి గొంతులో ఏమైనా మన బాలసుబ్రహ్మణ్యం గారి లాగో లేదా అంటే సిద్ శ్రీరామ్ లాగో ఏమైనా మంచి శ్రావ్యమైనవి ఏమైనా ఉన్నాయా? చాలా చిన్న గొంతు కదా ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేనేమి ఆయన గొంతుని అవమానపరచడానికి చెప్పట్లేదు. ఆయన గొంతుని విశ్లేషిస్తున్నాం అంతే మనం. చాలా సన్నటి చిన్న గొంతు కదా ఆయనది. ఆయన అంత నార్మల్ గా మాట్లాడారు కదా. కానీ అతని ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అతని ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది అతని గొంతులో పలుకుతుంది. అక్కడ బేస్ మిస్ అయింది, అది మిస్ అయింది, ఇది మిస్ అయింది కాదు. ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వలేదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రెండో వాయిస్ ఉన్నాం మనం. ఈ దేశం మొత్తాన్ని అంటే మన తాతల్ని, వాళ్ళ తండ్రుల్ని
ఈ దేశం మొత్తాన్ని తన కేవలం స్పీచ్లతో, తన మాటలతో, ఎదురుగుండా కూడా కాదు, కేవలం వాయిస్, రేడియోలో మాట్లాడడం ద్వారా, క్యాసెట్ల ద్వారా, గ్రామ్ఫోన్ అంటే క్యాసెట్లు కూడా లేవనుకుంటా, గ్రామ్ఫోన్ రికార్డులో వాటిలో ప్లే చేసి ఉద్యమానికి ఊపిరులూది, స్వాతంత్రోద్యమానికి నాంది పలికి, లీడర్గా నడిచి ఈ దేశానికి స్వాతంత్రాన్ని అదే గొంతుతో, అవే స్పీచ్లతో తెచ్చిపెట్టారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ గొంతుని వాళ్ళతో పోల్చుకోండి. అనవసరంగా పెద్ద పెద్ద గొంతులతో పోల్చుకోకండి. నాకు ఇది లేదు అని బాధపడకండి. మన గొంతుతో కూడా మనం అద్భుతాలు చేయొచ్చు అని చెప్పడానికి వీళ్ళు ముగ్గురు, అంటే అఫ్ కోర్స్ వివేకానంద గారి గొంతు చాలా బేస్ ఉన్న గొంతు కాదనను, కాకపోతే మిగతా ఇద్దరు గొంతులు మనకు ఒక ఎగ్జాంపుల్. సో అందుకు మనం ఇవాళ వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకోబోతున్నాం. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, అసలు వాయిస్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం అసలు వాయిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనందరం అనుకుంటాం వాయిస్ అంటే ఏంటి అంటే ఆ గొంతులోంచి వచ్చే శబ్దం. వాయిస్ అంటే అంతే కదా, మన ప్రైమరీ అవగాహన ఏంటి, గొంతులోంచి వచ్చే శబ్దం. ఇది కేవలం గొంతులోంచి వచ్చే శబ్దం కాదండి వాయిస్ అంటే. మనిషి గుండెల్లోంచి, బ్రెయిన్లోంచి, వీటిలోంచి వచ్చే ఆలోచన యొక్క వైబ్రేషన్ అండి. ఆలోచనలు, భావోద్వేగాల వైబ్రేషన్ వాయిస్. వాయిస్ ఏమి ఇక్కడ తయారవట్లేదు, మీకు తెలుస్తుందో లేదో. ఇక్కడ ఉండే సైన్స్ మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. స్వరపేటిక అని ఒక మెత్తటి కండరం ఉంటుంది, చాలా మెత్తటి కండరం, ఇలా ఉంటుంది, ఈ షేప్ లో ఇలా రెండు ఉంటాయి. ఇలా ఈ వేలు కనిపిస్తున్నాయి, ఇలా ఉంటాయి, రెండు కండరాలు ఉంటాయి. ఆ రెండు కండరాలు ఇలా వైబ్రేట్ అయ్యి కొట్టుకుంటూ ఉంటాయి. ఇలా ఆ కొట్టుకుంటున్న ఆ వైబ్రేషన్ లోంచి శబ్దం క్రియేట్ అయ్యి వస్తుంది మన గొంతు నుంచి. లారెంక్స్ ఫారెంక్స్ మధ్యలో ఉంటుంది ఇక్కడ ఈ గొంతులో. అయితే ఈ వాయిస్ రావడానికి ఉత్ప్రేరకం ఉండాలి కదా, ఏదో ఒక ఉత్ప్రేరకం, దాన్ని కెటలిస్ట్, దాని మీద పనిచేసే ఒక ఉత్ప్రేరకం ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది సిగ్నల్, బ్రెయిన్ నుంచి. బ్రెయిన్ ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనకి ఒక శబ్ద రూపం ఇవ్వడం కోసం గాలిని నాభి దగ్గర నుంచి తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది. మీరందరూ ఒక్కసారి పొట్ట మీద చేతులు పెట్టుకోండి, ఎక్కడ కరెక్ట్ గా మీ నాభి మీద పెట్టుకోండి. పెట్టుకొని ఒకసారి భా అనండి. భా భా అన్నారా? తర్వాత ఫా అనండి. ఫా పా ఫా ఉంది కదా, ఫా అనండి. అన్నారా? వా అనండి. వా వా. ఈ మూడు అక్షరాల్లో ఏ అక్షరాలకి మీ పొట్ట కదిలింది? ఫాకి భాకి, అవునా కాదా? రైట్. ఫా అనగానే బొడ్డు దగ్గర కదిలింది. మీరు బొడ్డుని లోపలికి లాగి గాలిని అక్కడి నుంచి పుష్ చేసి పైకి తీసుకొచ్చి ఫా భా అని పలుకుతున్నారు, అవునా? సో ఈ ఫా భా ఇలాంటి అక్షరాలన్నింటినీ తెలుగు పండితులు ఉంటే చెప్తారు మనకి మహాప్రాణాక్షరాలు అంటాం వాటిని, అవునా? ఎందుకది మహాప్రాణాక్షరం అయింది? మీలో ఉండే ప్రాణవాయువు ఎక్కడుంటుంది? లంగ్స్ లో ఉండదు, పొట్టలో ఉంటుంది ప్రాణవాయువు. లంగ్స్ లో ఫిల్టర్ అయిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తే ఆక్సిజన్ బ్లడ్ లోకి, పొట్టలోకి, వాటిలోకి వెళ్తుంది. ఎందుకు? పొట్టలో మంట మండాలి కదా, మనం తినది అరిగించుకోవాలంటే మంట మండాలి. మంట మండాలంటే ఏముండాలి? ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేకుండా మంట వస్తుందా? సో అందుకు ఆక్సిజన్ అక్కడికి వెళ్తుంది. సో మీరు పొట్టలో నుంచి ఆక్సిజన్ ని తీసుకొని అక్షరాల్ని పలుకుతారు కాబట్టి అవి మహాప్రాణాక్షరాలు అయ్యాయి. అక్కడ మొదలవుతోంది మన వాయిస్ తాలూకా సిస్టమ్ ప్రాసెస్, అక్కడ మొదలవుతోంది. ముఖ్యంగా మన భారతీయ భాషల్లో. ఇంగ్లీష్ లో మీకు పాపా భాభాలు ఏం లేవు కదా, చాలా రేర్ గా వాడతారు వాళ్ళు, చాలా రేర్ గా. మనం మాత్రం నిత్యం వాడతాం. మన భారతదేశం పేరే భారతదేశం, రైట్? ప్రతి చోట వాడతాం మనం ఈ అక్షరాల్ని. సో మన భారతీయ భాషల్లో మన వాయిస్ ని జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ నాభి దగ్గర ఉన్న ఆక్సిజన్ తో మొదలుపెట్టి ఈ గుండెల దగ్గరకు వచ్చి ఇక్కడ వదిలేం. ఈ నాభి నుంచి వచ్చిన ఈ మహా ప్రాణ వాయువుకి మన గుండెల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగిడి అలివేలు గారిని చూశాను అనుకోండి, నేను అయ్యో ఈవిడ నిజంగా మంచి ట్రైనర్ అండి అని ఒక ఫీలింగ్ నాకు కలిగింది. ఆ ఫీలింగ్ ని గాలికి నేను కలిగిస్తాను. ఈ గాలికి ఆ ఫీలింగ్ ని ఇస్తున్నా, ఇక్కడి నుంచి వచ్చిన గాలికి. ఆ ఫీలింగ్ ని మోసుకొని గాలి ఇక్కడికి వచ్చేలోగా బ్రెయిన్ లోంచి ఇంకో మాట కూడా వస్తుంది. ఆవిడ చాలా విద్యావంతురాలు కూడా, ఇది బుద్ధి చెప్తోంది. మనసు ఏం చెప్పింది? ఆవిడ చాలా మంచి ట్రైనర్, మంచి అంటే మంచి మానవత్వం, మంచి మనసున్న ట్రైనర్ అని ఫీలింగ్ ని చెప్పింది. ఆలోచన ఏం చెప్పింది? బ్రెయిన్ చెప్పింది. ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేశాను? ఈ మూడింటిని మిక్స్ చేస్తున్నా. ఈ మహా ప్రాణవాయువుని, గుండెల్లోంచి వచ్చే ఎమోషన్ ని, బ్రెయిన్ లోంచి వచ్చే ఆలోచనని, మూడింటిని కాంక్రీట్ మిక్సర్ లో మన రాళ్లు, ఇసుక, సిమెంట్ కలిపి తిప్పుతాను చూసారా పరాపరామని, అలా ఇక్కడ తిప్పి ఇక్కడున్న ఈ వైబ్రేటింగ్ మీటర్ ఉంది కదా, మన ఏమంటున్నాం దాన్ని, స్వరపేటిక, దాన్ని వైబ్రేట్ చేస్తున్నా. ఆ వైబ్రేషన్ ఎలా జరుగుతుందో తెలుసా? నేను అనుకున్న ఎమోషన్ కి తగ్గట్టు జరుపుతోంది. ఊరికే ప్రతి గాలికి ఇలా రాదది. ఒకసారి ఒకటి కొట్టుకుంటుంది, ఒకసారి రెండు కొట్టుకుంటే, ఒకసారి రెండు కలిపి కొట్టుకుంటాయి. అలా కొట్టుకొని ఈ పైకి వచ్చిన తర్వాత ఈ ముక్కు, ఈ లోపల ఉండే ఏరియా అంతటిని కూడా అప్పర్ వోకల్ పార్ట్ అని పిలుస్తాం అనమాట.
ఇవన్నీ ఏం చేస్తాయంటే మాడ్యులేటర్స్. ఆ వచ్చిన శబ్దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ వేణు ఊదాం మనం, వేణువులోకి ఇక్కడి నుంచి పంపించేది ఒకటే గాలి, కానీ ఇక్కడ ఈ వేళ్ళని మారుస్తుంటే శబ్దం మారిపోతుందా లేదా? అలాగే ఈ ముక్కు దగ్గరుండే ఈ సైనస్ గదులు, ఈ నోరు, వీటన్నిటిని వాడి ఆ శబ్దాన్ని మనం మార్చేస్తాం. అణా అంటే ముక్కుతో అణా అంటాం, శబ్దం ముక్కుతో చేస్తాం అణా అని. అదే ఉట్టి నా అంటే నా అంటాం నాలుకతో. చూసారా? ఈ మాడ్యులేటర్స్ తో దాన్ని మార్చేస్తాం. ఇలా జరుగుతోంది వాయిస్ అనేది. అంత సింపుల్ గా జరగట్లేదు. వాయిస్ వెనక ఇంత సైన్స్ ఉంది. అది కూడా మీ భావోద్వేగాలు, మీ ఆలోచనలతో కలిపిన సైన్స్ ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ వాయిస్ ని మనం కరెక్ట్ గా బయటకు తీసుకురాం. చాలా మంది ఆడవాళ్ళు గొంతు దగ్గర నొక్కేసుకుంటారు. వోకల్ గా ఉండరు, చెప్పరు. తెలుసు వాళ్ళకి, అది వాళ్ళు బయటపడకపోవచ్చు ఇప్పుడు కూడా. మాక్సిమం మన ఇండియన్ సొసైటీలో ప్యాట్రియార్కల్ సొసైటీ కదా, సో అందుకు మనం ఏం చేస్తాం, నొక్కేసుకుంటాం, బయటకు మాట్లాడడం. రైట్? అది గొంతులో ఉండిపోతాయి చాలా విషయాలు. అందుకే పాపం వాళ్ళకి థైరాయిడ్ కూడా ఎక్కువ వస్తుంది, బ్లాక్స్ వచ్చి, ఎమోషనల్ బ్లాక్స్. ఇక్కడ ఉంచేసుకుని బాధ చెప్పుకోలేక, ఏది అనలేక, ఓకల్ గా ఉండలేక, గొంతు నొక్కేసుకుని ఇక్కడ ఉండే గ్లాండ్ కాస్త ఎఫెక్ట్ అయ్యి ఆ బ్లాక్ వల్ల థైరాయిడ్ వస్తుంది. ఎవరికైనా ఏమైనా చెప్పుకోవాలంటే గట్టిగా చెప్పేయండి. మీ భార్యలకి, మీ భర్తలకి చెప్పలేకపోతే బాత్రూమ్ లో చెప్పండి గట్టిగా. బాత్రూమ్ లో కూడా చెప్తే వినిపిస్తుంది. అమ్మో, నా ముందు అరిస్తే నేను తట్టుకోలేనులే, అక్కడ అరుస్తోంది సైలెంట్, ఈసారి నేను తప్పు చేయకుండా ఉంటానని జాగ్రత్త పడతారు. కాబట్టి ఆ బ్లాక్స్ అవి క్రియేట్ అవ్వకుండా ఇక్కడ చూసుకోవాలి మనం. అండ్ మనం నొక్కేసుకోకూడదు, మన వాయిస్ ని ఓపెన్ గా ఉంచుకోవాలి, వైబ్రేషన్ కరెక్ట్ గా రావాలి. మన ఎమోషన్ కూడా మనం కరెక్ట్ గా చెప్పం. మన పిల్లల మీద అరవాలనుకోండి, మన ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు, పక్క వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోండి, వాడి మీద చాలా గట్టిగా అరవాలనిపిస్తుంది. రా, నువ్వు చదువుకోవట్లేదని. అమ్మో, వాళ్ళు వింటారేమో, వీళ్ళు వింటారేమో అని భయపడి, నువ్వు చదువుకోవట్లేదురా అని గొంతు నొక్కేస్తాం. నో, అలా నొక్కేయడం వల్ల కరెక్ట్ వైబ్రేషన్, కరెక్ట్ ఎమోషన్ రావట్లేదు, బయటకు పూర్తిగా ఇవ్వాలి. నువ్వు చదువుకోవట్లేదురా, వాళ్ళు ఎవరో వింటారని మన గొంతు నొక్కేసుకోవడం ఎందుకు? సో స్పీచ్ లో కూడా అంతే. మన ఎమోషన్స్ ని, మన ఆలోచనల్ని పర్ఫెక్ట్ గా గొంతులో వైబ్రేట్ చేయించాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ వాయిస్ అవుతుంది. అలా వైబ్రేట్ చేయించాలంటే మనం ఏం చేయాలి అన్నది వాళ్ళు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను మీకు. ఆ ఫ్యాక్టర్స్ మీకు కనిపిస్తుందా? ఇది ఐ డోంట్ నో, నేను ఇది షేరింగ్ ఆపేశాను కదా, మళ్ళీ స్టార్ట్ షేరింగ్ చేస్తాను. మీకు వస్తుంది కదా ఇప్పుడు, క్లియర్ కదా? రైట్. సో వాయిస్ అంటే అది. ఇప్పుడు మీకు ప్రశ్న, వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ లో ఇంట్లో ఎవరు చాలా గట్టిగా మాట్లాడతారని అనుకుంటున్నారు? మీ ఇంట్లో ఎవరు చాలా గట్టిగా మాట్లాడతారు? నాకు చాట్ లో ఆన్సర్లు పెట్టండి. మీ ఇంట్లో ఎవరు చాలా గట్టిగా మాట్లాడతారు? చాలా మంచి అదిరిపోయేలా ఎవరు మాట్లాడతారు? ఎవరో ఫాదర్ అని పెట్టారు, చాట్ లో పెట్టండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మై సెల్ఫ్, నాన్న, మీ, వైఫ్, మై సెల్ఫ్, అక్క, ఫాదర్, మై సెల్ఫ్, మీ, నేను, మీ, మై సెల్ఫ్, వైఫ్, మై సెల్ఫ్, మదర్ ఇన్ లా, మై సెల్ఫ్, మదర్. నైస్, వెరీ నైస్. చాలా జెన్యూన్ ఆన్సర్స్ పెడుతున్నారు. వెరీ నైస్, అప్రిషియేట్. రైట్, మనం టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ తెలుసుకుందాం. మన ఇంట్లో అందరికన్నా మాట్లాడేది ఎవరో తెలుసా? పిల్లలు చాలా ఇంటెన్సిటీతో మాట్లాడతారు. అందుకే మనం పిల్లల వాయిస్ ని తట్టుకోలేక, ఆపరా బాబు, వాడు ఏడుస్తాడు, కయ్యమని ఏడుస్తాడు, ఏడవగానే వాడికి ఏం కావాలో అది ఇచ్చేస్తాం పట్టుకెళ్ళి. వాడు వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. వాడు వాయిస్ ని ఎటువంటి దాపరకం లేకుండా వాడుకుంటున్నాడు. అండ్ పిల్లలు హై ఇంటెన్సిటీతో గట్టిగా అరవగలుగుతారు. అందుకే ఇల్లు పీకి పందిరేస్తున్నారు, పెంకులు లేచిపోతున్నాయి వీళ్ళు అరుస్తుంటే మనం ఉపమానాలు ఇచ్చుకుంటాం. ఆ తర్వాత ఆబ్వియస్ గా ఆడవాళ్లే విజేతలు. వాళ్ళే, మనం అరవలేం. ఈ బొంగురు గొంతులు, బేస్ గొంతులు వేసుకుని మగాళ్ళు అరిచేది ఒక లెవెల్ వరకే. ఆడవాళ్ళు అరిస్తే ఓ రేంజ్ లో ఉంటది, అది శివంగిలాగా. సో ఈ చేంజ్ కూడా ఎప్పుడు వస్తుంది? పిల్లలు చూడండి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా 10, 11 ఏళ్ళు, 12 ఏళ్ళ వరకు ఒకేలా ఉంటాయి వాళ్ళ వాయిస్. మగ పిల్లాడి వాయిస్ కూడా ఆడపిల్ల వాయిస్ లాగే ఉంటది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్, ప్యూబరిటీ హిట్ అవుతుందో, ఎప్పుడైతే వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ రైజ్ అవడం స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి మగపిల్లల గొంతు కాస్త నెమ్మదిగా బండ పారడం స్టార్ట్ అవుతుంది, బొంగురుగా, బండగా తయారవడం స్టార్ట్ అవుతుంది. అంతకుముందు అంతా ఒకేలా ఉంటుంది. సో 13, 12 ఏళ్ల వరకు పిల్లల గొంతు, తర్వాత ఆడవాళ్ళ గొంతే విజేతలు, మంది లాస్ట్ ప్లేస్. రైట్, మనం వాయిస్ మాడ్యులేషన్ లో ఒక 3 మాడ్యులేషన్స్ విందాం. అంటే ఒక 3 స్టైల్స్ విందాం. ఈ స్టైల్స్ లో మీకేది నచ్చింది అనేది మీరు చాట్ లో నాకు చెప్పండి. ఒకటో వాయిస్ వింటారో అది ఒకటోది, రెండో వాయిస్ వింటారు అది రెండోది, మూడో వాయిస్ వింటారు అది 3. 1, 2, 3 నెంబర్లు వేయండి. ఈ 3 విన్న తర్వాత వేయండి, ముందే వేసేయకండి. ఆ 3 వినండి, విన్నాక వాటికి మీరు మార్క్స్ వేయండి. అంటే మార్క్స్ అంటే ఏది మీకు బాగా నచ్చింది అనేది నాకు చెప్పండి, సరేనా? ఇది విందాం ఇప్పుడు. ఒక నిమిషం. 1, 1, 2, 2, 3,
5, 6, 7, 9 ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ప్రభంజనమే. ఐఐటి, జేఈఈ ఫలితాల్లో నారాయణ విజృంభణ. ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థులే. ఇది ఒకటోది, సరేనా? రెండోది విందాం. 1, 1, 2, 2, 3, 5, 6, 9 ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ర్యాంకులే కనిపిస్తున్నాయి. ఐఐటి, జేఈలో నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అన్నింటా నారాయణ విద్యార్థులే. రైట్, ఇప్పుడు మూడోది విందాం. 1, 1, 1, 2, 4, 6, 9 ఎక్కడ చూసినా నారాయణ విద్యార్థుల ప్రపంచనమే. ఐఐటి, జేఈలో నారాయణ విద్యార్థుల ముందంజ. అన్నింట్లో కనిపించేది నారాయణ విద్యార్థులే. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది? కొట్టండి కొట్టండి, ఫాస్ట్ గా కొట్టండి, డిలే చేయొద్దు. బాగా కొడుతున్నారు, వెరీ గుడ్, చాలా స్పీడ్ గా వస్తున్నాయి, ఎక్సలెంట్, వెరీ నైస్. ఇప్పుడు చూడండి, అందరూ చాట్ బాక్స్ లో ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఏ నెంబర్కి ఎక్కువ వచ్చాయో. మీరే చెక్ చేసుకోండి, ఏ నెంబర్ ఎక్కువ మంది పంపించారో చెక్ చేసుకోండి. మూడో నెంబర్ని అందరూ ఎక్కువ పంపించారు. ఎందుకు మూడో నెంబర్ని పంపించారు? ఎందుకు రెండో నెంబర్ని కొంతమంది కొట్టారు? ఒకటో నెంబర్ని చాలా తక్కువ మెంబర్లు ఎందుకు కొట్టారు? మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పడం, మీరు అందరూ న్యూస్ ఛానల్స్ చూస్తారు కదా. మూడో నెంబర్ అంటే TV9, NTV ఇలాంటి ఛానల్స్. రెండో నెంబర్ అంటే ETV2. ఒకటో నెంబర్ అంటే మన DD న్యూస్. ఇదే తేడా, సింపుల్. ఈ మూడిట్లోని ఏంటి తేడా అంటే, మొదటి దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ కోసం మనం ఉపయోగించే ఫ్యాక్టర్స్ లో ఒకే ఒక్క ఫ్యాక్టర్ని వాడి చెప్పాం. రెండో దాంట్లో ఒక 2 ఫ్యాక్టర్స్ ని ఇంక్లూడ్ చేసి చెప్పాం. మూడో దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని చొప్పించి మూడో చెప్పాం. ఏది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? అందులో నేనేం నారాయణకి యాడ్లు చేయట్లేదు. నారాయణ ఎందుకు చేశాను నేనంటే, మీకు అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుందని వాయిస్ పెట్టాను అంతే. మనకి నారాయణ విద్యా సంస్థలతో ఎటువంటి సంబంధాలు లేవు, యాడ్ కాదు. సో మూడో దాంట్లో అన్ని వాయిస్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది. జస్ట్ ఇమాజిన్, ఒక పనికి మాలిన యాడ్ అది, రైట్? మనకి పనికి మాలిన యాడ్, అసలు ఆ యాడ్ మనం వింటున్నప్పుడు ఎంత చికాగ్గా ఉంటుందో, వీళ్ళ యాడ్ స్టైల్ అనుకుంటాం. అలాంటి ఒక పనికి మాలిన యాడ్లోనే వాయిస్ మాడ్యులేషన్ ని చొప్పించినప్పుడు అది మన అట్రాక్ట్ చేస్తే, నిజంగా పనికొచ్చే విషయాలు చెప్పబోయే మీరు వాయిస్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ వాడి మీ స్పీచ్ ఇస్తే ఎంత అట్రాక్ట్ చేయగలుగుతారు? అందుకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పుకుంటాం మనం. ఐ హోప్ మన మొదటి 2-3 ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు వచ్చేసాయి అనుకుంటున్నా. మనం ఒకసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఏంటంటే, ఇది కూడా మీరు చాట్ లో ఆన్సర్స్ చెప్పాలి. వాయిస్ కి మెమరీకి మధ్యన ఉన్న ఒక చిన్న కనెక్షన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాయిస్ అసలు మెమరీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని. దాని ద్వారా మనం ఒక ఫ్యాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ ఫ్యాక్ట్ అనేది మీకు చెప్తాను ఏంటనేది. మీరు జస్ట్ ఇది విని ఎవరు అనేది నాకు చాట్ లో ఆన్సర్ పెట్టండి, సరే? నేను చాట్ బాక్స్ ఓపెన్ చేసుకున్నాను. ఐ చెక్ ఎవరు దేనికి ఏం చెప్పారనేది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ది వినండి. नमस्कार 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 बहुत बहुत नमस्कार आप सबको। सज्जनों, मुझे इस बात की बहुत बहुत खुशी है, गर्व से मेरा सीना चौड़ा हो जाए। उम्दा खेल है, इसके अंदर आपको ध्यान देना होगा। गेम के रूल्स मैं आपको नहीं समझाऊंगा क्योंकि रूल्स ज्यादा है नहीं। ఎస్ అండి, కరెక్ట్ గా చెప్పారు అమితాబ్ బచ్చన్. వెరీ నైస్ అండి, చాలా బాగా చెప్పారు. రెండో వాయిస్ విందాం. నా పెట్టదు నాదొక్క తెలియదు అమరావతి మీరందరూ ఆలోచించుకోండి. అమరావతి మనకు 2 కళ్ళు రైట్, చంద్రబాబు గారు కరెక్ట్ అండి. ఎస్, విందాం నెక్స్ట్. చెప్పండమ్మా, చెప్పు తల్లి. అధ్యక్ష, చెప్పండమ్మా, చెప్పు తల్లి. అధ్యక్ష. బా, కరెక్ట్ అండి. వైఎస్ఆర్ 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 అని కొట్టారు. ఇప్పుడు ఇంకోటి విందాం నెక్స్ట్. इसी गधों का पोस्टल स्टैंप निकाला था, इन्हीं गुजरात के गधों का डाक टिकट निकाला था, डाक टिकट निकाला था। బా, కరెక్ట్ అండి. हाँ, कितना महत्वपूर्ण होगा ये अब आपको समझ में आ गया। ఎక్సలెంట్, మోడీ గారు. నెక్స్ట్ విందాం. ఇది వినండి, ఇదే చెప్పండి. मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता। रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं, नाम है शहंशाह। उमर,
31 साल 9 महीना 8 दिन 16 घंटा चालू है परंपरा, प्रतिष्ठा, अनुशासन, ये इस गुरुकुल के 3 स्तंभ है। రైట్ అండి. నెక్స్ట్ ఇంకో వాయిస్ వినండి. ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనకబడిపోయింది కాబట్టి అన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రైట్ అండి, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్. నెక్స్ట్. ఏంటంటే మా ప్రజాపతి చెప్తున్నారు, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి? నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట, నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట. ఎన్నికల్లో గెలవలేకపోయామైన ఫ్రస్ట్రేషన్ నాకే ఉండాలి. ఎన్నికల్లో గెలిచా కాబట్టి, ఎన్నికల్లో మీరు గెలిచారు కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఏదైనా మనం మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి జనం. नमस्कार नमस्कार नमस्कार। రైట్. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ క్లిప్స్ అని మీరు విన్నారు కదా. సో ఇందులో మీరు చెప్పిన వాటిలో మొట్టమొదట ఏమన్నారు, మన అమితాబ్ బచ్చన్ గారని చెప్పారు కదా. అలాగే తర్వాత సిబిఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు, తర్వాత వైఎస్ఆర్ అన్నారు, లాస్ట్ దాన్ని మోడీ అని చెప్పారు. 4 కరెక్ట్ కదా. సో ఇందులో మొట్టమొదటి అమితాబ్ గారి గొంతు ఏదైతే ఉందో అది అమితాబ్ గారు కాదండి. అమితాబ్ని ఇమిటేట్ చేసిన విజయ్ గ్రోవర్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్. రెండోసారి అమితాబ్ గారివి ఆయన మొట్టమొదటి స్టార్టింగ్ లో ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఉన్నప్పటి నుంచి సినిమాలు అన్ని బిట్లు వరుసగా తీసుకొని మొహబ్బతే సినిమా వరకు ఆయన బేస్ వాయిస్ గా మారినంత వరకు అన్ని సినిమాల క్లిప్పులు తీసుకొచ్చి పెట్టాను. మొట్టమొదట మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన వాయిస్ అందరూ ముక్త కంఠంతో అమితాబ్ అన్నారు. నిజంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడితే మాత్రం కొందరు అమరీష్ పురి అన్నారు, కొందరు అమితాబ్ అన్నారు, ధర్మేంద్ర అన్నారు, కొందరు ఇంకెవరో కేసీఆర్ అని రాశారు. ఆ హిందీలో కేసీఆర్ అక్కడ వచ్చారు, నాకు అర్థం కాలేదు. ఇట్లా రకరకాల ఆన్సర్లు ఇచ్చారు. పాప అమితాబ్ గారు వింటే ఎంత బాధపడతారు. నేను ఒరిజినల్ గా మాట్లాడితే నన్ను గుర్తుపట్టట్లేదు, విజయ్ గ్రోవర్ మాట్లాడితే నన్ను గుర్తుపడతారు, ఇదేం కర్మరా బాబు అని. రైట్. అలాగే మొట్టమొదటి వైఎస్ఆర్ది చెప్పండి అమ్మా, చెప్పు తల్లి అని వస్తే అందరూ వైఎస్ఆర్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కిందన మళ్ళీ ఆయన అసెంబ్లీలో మాట్లాడింది మీరు గెలిచారు కాబట్టి, మేం గెలిచాం కాబట్టి ఏదో చెప్తుంటే దానికి మాత్రం ఒకరు ఏఎన్ఆర్ అంటారు, ఒకరు అమరీష్ పురి అంటారు, ఒకరేమో ఆర్టిస్ట్ అంటారు. ఒరిజినల్ గా మాట్లాడింది ఆర్టిస్ట్ అంటారు, ఆర్టిస్ట్ మాట్లాడింది అని ఒరిజినల్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మాట్లాడారు, అది చంద్రబాబు అని చెప్పారు. కిందన ఆయనేమో అన్ని పెంచుకుంటూనే పోతున్నామని శివారెడ్డి చెప్పిన మిమిక్రీ అది. దాన్ని కూడా అందరూ చంద్రబాబే అన్నారు, శివారెడ్డిని ఎవరు చెప్పలేదు. దీన్ని బట్టి మనం గ్రహించింది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, వాయిస్ ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అన్నది ఆలోచించండి మీరు. వాయిస్ కల్చర్ తో అంటే ఏంటి, దాని బేస్, దాని ట్రబుల్, దాని టోను, వాటితో మనం గుర్తుపెట్టుకోవట్లే, దాని స్టైల్తో గుర్తుపెట్టుకుంటున్నాం. ఎవరైనా చెప్పండి అమ్మా అనగానే వైఎస్ఆర్ అంటున్నాం. ఆయన స్టైల్ అది, ఆయన డెలివరీ స్టైల్, ఆ మాడ్యులేషన్ స్టైల్ అది. చంద్రబాబు నాయుడు అన్నీ పెంచుకుంటున్నా పోతున్నాం, అన్నీ చేసుకుంటున్నా పోతున్నాం అని ఎవరన్నా చంద్రబాబు నాయుడు అనేస్తాం మనం. రైట్. అది ఆయన వాయిస్ మాడ్యులేషన్ స్టైల్. సో మనం ఏం గుర్తుపెట్టుకుంటున్నాం, వాయిస్ నా మాడ్యులేషన్ నా? మాడ్యులేషన్ ని గుర్తుపెట్టుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒక స్టైల్ మీ గొంతులో క్రియేట్ చేసుకోగలిగితే మీరు మీ స్టైల్ తో అవతల వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోతారు, నాట్ విత్ వాయిస్, మీ స్టైల్, మీ మాడ్యులేషన్ తో. అందుకు మనం వాయిస్ మాడ్యులేషన్ ని చేయడం ద్వారా మంచి పాపులర్ స్పీకర్స్ గా ఎదగడానికి కావలసిన ఒక ఎక్సర్సైజ్ జరిగిపోతుంది. అయితే ఇందులో ఒక 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. మొట్టమొదటి ఫ్యాక్టర్ పిచ్, రెండోది పేస్, మూడోది పాజ్, నాలుగోది టోన్. దీన్ని నేను పీ పే పాటో అని పిలుస్తుంటా. అంటే పిచ్, పేస్, పాజ్, టోన్. అందుకు పీ పే పాటో, టొమాటో పొటాటో లాగా ఈజీగా గుర్తుపెట్టొచ్చు అని మన మైండ్ లో పీపే పాటో అంటున్నాను. ట్రిపుల్ పీటీ, పీపీటీ లాగే ట్రిపుల్ పీటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ వాయిస్ మాడ్యులేషన్ ని బాగా ప్రభావితం చేస్తాయి. వాయిస్ మాడ్యులేషన్ కి ఇవే కారణం, వీటి ద్వారానే మనం చేస్తాం. పిచ్ అంటే ఏంటో తెలుసా, మీ గొంతులో స్వర తీవ్రత, అంటే వాల్యూమ్ అనుకుందాం సింపుల్ గా. పిచ్ అంటే క్రికెట్ పిచ్ కాదు, అలా అని సంగీతంలో చెప్తున్నట్టు స్వర స్థాయి కూడా కాదు. ప్లీజ్, ఇక్కడ ఎవరైనా సంగీత పండితులు, విద్వాంసులు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాతో దాని మీద యుద్ధం చేయకండి. ఈ పిచ్ కేవలం వాయిస్ మాడ్యులేషన్ సంబంధించిన పిచ్. దీన్ని ఆ పిచ్లతో కంపేర్ చేసుకోకండి. 2, పేస్ అంటే పదాలని మీరు ప్రయోగించే వేగం. అంటే గబగబ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు పేస్ ఎక్కువ ఉన్నట్టు. అలా కాకుండా మీరు నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని విడదీసి స్లోగా ఇలా మాట్లాడారనుకోండి, ఇది స్లోగా ఉన్నట్టు.
ఇప్పుడు నేను మాట్లాడారు అనుకోండి, అది మధ్యస్థంగా ఉంది. ఇది పదాల యొక్క వేగాన్ని మనం ఏమంటున్నాం? పేస్ అంటున్నాం. పేస్ బౌలింగ్ అంటాం కదా, స్పీడ్. అదే ఆ పదాల యొక్క వేగం. పాజ్ అంటే బ్రేక్ అండి. కామాలు పెడతాం కదా మనం సెంటెన్స్లు రాసేటప్పుడు, ఆ కామాయే పాజ్ అవుతుంది మన వాయిస్ లో. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆగి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ సెంటెన్స్ మళ్ళీ విందాం. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు అని కామా పెట్టాను, ఆగాను, ఆగి అని మళ్ళీ చెప్పి ఆగాను, మాట్లాడుతున్నాం అని చెప్పాను. చూడండి, అక్కడ 3 పాజులు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు ఒకటో పాస్, ఆగి రెండో పాస్, మాట్లాడుతున్నాం ఫుల్ స్టాప్ మూడో పాస్. రైట్? అలా అవసరానికి సందర్భానికి అనుగుణంగా మనం ఇచ్చే బ్రేక్స్ ని మనం ఏమంటాం? పాజ్ అంటాం. 4వది టోన్ అండి. టోన్ అంటే నథింగ్ బట్ యువర్ ఎమోషన్. మీ ఎమోషన్ ని ఎగ్జాక్ట్ గా అలాగే గొంతులో పండించి నోట్లోంచి వంపేస్తే అదే టోన్. గొంతులో పండించాలి, నోట్లోంచి వంపేయాలి, అదే టోన్. సో ఈ 4 గురించి మనం కొంచెం డీటెయిల్గా, అంటే ఈ 4 గురించి మనం సైన్స్ ప్రకారంగా, లేదంటే వాటిని వివరించిన దాని ప్రకారంగా, వాటి వెనకాల ఉన్న ఇతర ఫ్యాక్టర్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక సెషను ఇప్పుడు మనకి మిగిలిన ఈ అరగంట సరిపోదు. కనీసం మనం దీని గురించి ఒక 10 రోజులు 11 రోజులు కూలంకషంగా చర్చించుకోవాలి. కానీ మనకు అంత సమయం లేదు. సో నేనేం చేశానంటే జస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ఏంటి? ఏవి చెయ్యాలో అవి చెప్పకుండా ఏవి చేయకూడదో అవి మీకు చెప్తాను. ఈ తప్పులు మీరు చేయకండి. ఆ తప్పులు మీరు చేయకపోతే మిగతావన్నీ మీరు చేసుకోవచ్చు. పిచ్లో ఈ తప్పులు చేయకండి, పేస్లో ఈ తప్పులు, పాజ్లో ఈ తప్పులు, టోన్లో ఇవి చేయకండి, మిగతావన్నీ చేసుకోండి అని చెప్తాను. అది ఫాలో అయిపోతాం. సో దట్ మనకి సెషన్తోనే కొంత జ్ఞానం వచ్చేస్తుంది. సో మొట్టమొదటి ఫ్యాక్టర్ ఏం చెప్పుకున్నాం మనం? పిచ్. ఈ పిచ్ ని 3 అంశాలు ప్రభావితం చేస్తాయండి. 1 S, 2 E, 3 M. దీన్ని సెమ్ అంటాం. ఈ ఎస్ అంటే ఏంటో తెలుసా? సిచ్యుయేషన్స్. ఎస్ అంటే ఏంటి? సిచ్యుయేషన్స్. ఈ అంటే ఆవలింతలు, అంతే కదా? ఈ అంటే ఆవలింతలు. ఈ అంటే ఎమోషన్స్. ఎం అంటే మూడ్. ఇది ఎటికెట్ లో మనం నేర్చుకోవాలి. మనకి ఆవలింత రావచ్చు, తప్పులేదు. తుమ్ము దగ్గు అని రావచ్చు. స్పీకర్ ఎదురుకుండా మనం ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు. కొంచెం పక్కకి వెళ్ళి తీసుకోవాలి. ఎటికెట్ లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. ఇది కూడా మనకు నేర్పుతారు, మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా ఏ సందర్భమైనా ఒక చేయొడ్డు పెట్టుకొని ఎవరికైనా రావచ్చు, నాకు మధ్యలో రావచ్చు, నిద్ర లేకపోవచ్చు, స్లీప్ డిప్రైవ్డ్ అవ్వచ్చు, బాగా టైర్ అయిపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలతో రావచ్చు. సో ఒక 2-3 పార్టిసిపెంట్స్ కోసం అని చెప్పాను. ఎందుకంటే మీరంతా ట్రైనర్స్ కదా, కాబోయే ట్రైనర్స్. మీ ఎటికెట్ మీకు ఎవరు నేర్పారని అడిగితే మా పేర్లే చెప్తారు కదా రేపు. ఇందేనా మీకు నేర్పారని అడుగుతారు అందుకు. సో ఈ అంటే ఎమోషన్, ఎం అంటే మూడ్. చెయ్యెత్తారు మళ్ళా బాపు నాయుడు గారు, ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా? రైట్, మీరు చేయి దించేయండి, మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం డౌట్లు ఉంటే. ఓకే సార్. రైట్. సో ఈ 3 ఎలా ప్రభావితం చేస్తాయో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్పి చూపించడానికి ట్రై చేస్తాను. మామూలుగా ఒక టీచరు ఒక పాఠం చెప్పడానికి స్టాఫ్ రూమ్ నుంచి క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. అక్కడ ఉంది స్టాఫ్ రూమ్, ఇక్కడ ఉంది క్లాస్ రూమ్. మధ్యలో ఆవిడ బయలుదేరారు అక్కడి నుంచి, ఆలోచిస్తున్నారు. ఇవాళ నేను ఉప్పు కప్పు రంబు పద్యం చెప్తాను అంటే, ఎప్పుడు ఉప్పు కప్పు రంబు అయినా సరే అని అనకండి, అదైతే ఈజీగా అర్థమవుతుంది. అది కాదు మన సబ్జెక్ట్ ఇక్కడ, అందుకు. సో ఆవిడ బయలుదేరేసుకుంటున్నారు. ఉప్పు కప్పు రంబునొక్క పోలికలు ఉండని చెప్పుకుంటే ఆవిడ వస్తున్నారు. మధ్యలో నేను తగిలాను. ఆవిడ వెళ్ళేది మా పిల్లోడి క్లాస్కే. సో మధ్యలో ఆవిడకి తగిలి, ఏం మేడం మీరేనా తెలుగు టీచర్ అని అడిగాను. అవునండి నేనే. 3rd Aకి మీరేనా చెప్తారా? 3rd Aకి నేనే. ఏంటండి మీరు మా అబ్బాయిని ఏదో అన్నారట అంటే, ఎవరండి మీ అబ్బాయి అంటే, అవినాష్ అండి. అవినాష్ ఉన్నారు కదా. ఓ అవినాష్ మీ అబ్బాయి? అది కాదు మేడం, మీరెవరండి? మేమే ఎప్పుడు మా అబ్బాయిని ఏమన్నాం ఇంట్లో. ఎంత గారాబం పెంచుకుని మీకేం తెలుసు మేడం? మీరు అంటారా? ఎంత ధైర్యం మేడం మీకు? ఇంకోసారి వస్తే ఈసారి ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తారు, నెక్స్ట్ టైం పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మేడం. మీరు టీచర్ అయితే మాత్రం ఏది పడితే అది అనేస్తారా? ఎవరు మేడం మీకు ఎంత హక్కు ఇచ్చింది అని ఇష్టం వచ్చినట్టు అరిచాను నేను. ఎందుకు ఇంత నాకు గొడవ అరుస్తున్నాడు అని చెప్పి సైలెంట్గా ఊరుకుంది ఆవిడ. వాడు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ టీచర్ మళ్ళీ క్లాస్కి వెళ్ళింది. ఇందాకేమనుకుంది? ఉప్పు కప్పు రంబు అని చక్కగా చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యింది మైండ్లో. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. మధ్యలో ఏం జరిగింది? మంచి ఫ్రిక్షన్ జరిగింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈవిడ క్లాస్లోకి వెళ్ళి ఓపెనింగ్ ఎలా చేస్తుంది? మీరు ఊహించుకోండి. ఇప్పుడున్న ఈవిడ ఎమోషనల్ స్టేట్ ఏంటి? ఈవిడ మూడ్ ఎలా ఉండొచ్చు? ఎవరైనా చెప్తారా? ఈవిడ క్లాస్లోకి వెళ్ళి ఓపెనింగ్ ఎలా చేయబోతుంది? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా ఊహించగలరా? మేడం చెప్పండి, శ్రవంతి గారు. సార్ శ్రీనివాస్ గారు, మీ కూడా వస్తాను నేను. కోపంగా చెప్తారు. ఓ వెరీ నైస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, కరెక్ట్. శ్రీనివాస్ గారు చెప్పండి. కోపం, చిరాకు. ఏమండి, నేను చెప్పకుండా ఎవరు మా మైక్ లో అన్మ్యూట్ చేసుకోకండి. నేను అందరినీ మ్యూట్ ఆల్ కొట్టేస్తాను, మీకు పర్మిషన్ ఇవ్వను. ఇంకా ఎవరిని అడిగితే వాళ్ళే. మీరంతా గుడ్ స్టూడెంట్స్ కదా. శ్రీనివాస్ కుమార్ గారు చెప్పండి. సార్ వెళ్ళంగానే అక్కడ ఇక్కడ వేడివేడిగా ఉన్నాను కదా, వెళ్ళంగానే లోన్ ఎవరో నుంచుంటారు, ముందు వాళ్ళ మీద పడిపోద్ది. కూర్చో
ఇస్తే వెధ వేషాలు వస్తూ ఉంటారు. చెప్పేది సరిగ్గా అర్థం చేసుకొని సార్ కానీ ఈ కోతి వేషాలు మాత్రం బాగుంటాయి. కూర్చోండి, ఈ రోజు ఉప్పు కప్పురం చెప్పుకుందాం అంటాను. అది ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు మీరు, చాలా బాగా చెప్పారు. ఆన్సర్ వచ్చేసింది మనకి. శైలజ గారు, గంగడు అలివేలు గారు, సాంబశివరావు గారు నెక్స్ట్ ఈవెంట్ లో మీకు మిమ్మల్ని పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు. అలాగే ఉండండి, ఏం టెన్షన్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జరిగింది ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆవిడ ఉప్పు కప్పురము చెప్పడానికి బయలుదేరింది. మధ్యలో ఒక సిచ్యువేషన్ ఎదురైంది. నేనే ఆ సిచ్యువేషన్, చాలా దయనీయమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల ఆవిడకు ఒక ఎమోషన్ కలిగింది. ఏంటా ఎమోషన్? కోపం. ఇప్పుడు దానివల్ల ఇందాక ముందున్న మూడు ఏమైంది? పోయింది. జై హింద్ అయిపోయింది. ఇప్పుడు కొత్త మూడు క్రియేట్ అయింది. ఇందాక ఆవిడ ప్రశాంతంగా పాఠం చెప్దాం అనుకుని బయలుదేరి ఇప్పుడు వచ్చి అక్కడ కోపాన్ని ఎగజిమ్ముతూ కక్కుతోంది అందరిపైన. రైట్? లేదా మా శ్రీనివాస్ కుమార్ గారు అయితే అద్భుతంగా రోల్ ప్లే చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. సో ఎందుకు జరిగింది ఇది? ఎక్కడ జరుగుతోంది ఇది? ఇక్కడ జరుగుతోంది. ఆ సిచ్యువేషన్ మనం ఏం చేస్తామంటే వెంటనే మన తల్లోకి తీసేసుకుంటాం అండ్ దాన్ని ఇక్కడికి పంపించేస్తాం గుండెలకి. ఈ గుండె ఒక ఎమోషన్ ఇచ్చేస్తుంది వెంటనే. మనకి బాధ ఎక్కడ వస్తుంది? గుండెలో వస్తుంది బాధ. ఫిజికల్ గా గుండెలో బ్రెయిన్ లేకపోయినా మన బాధ మనం ఫీల్ అవ్వచ్చు. మనకు నిజంగా బాగా దుఃఖం వస్తే గుండెలో నొప్పి వస్తుంది. బ్రెయిన్ లో కదా రావాలి నొప్పి, ఇక్కడ ఎందుకు వస్తుంది? బికాస్ మనం ఇక్కడ తీసుకుంటాం బాధని బాగా. దాన్ని సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఎందుకు అనేది. సో బాధని ఇక్కడ తీసేసుకుంటారు. దానితో ఒక మూడ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ అవినాష్ గాడు చెత్త వెదవ, వీడి క్లాసులో చదవడు, ఉన్న స్టూడెంట్స్ అందరినీ చెడగొడతాడు, వీడిని మాట అన్నానని చెప్పి తీసుకొస్తాడు, ఇలాంటి వాళ్ళందరికీ పాఠాలు చెప్పే దౌర్భాగ్య స్థితి వచ్చింది, మా రోజుల్లో అసలు ఇలా ఉందా అని ఎన్ని ఆలోచనలు జరుగుతాయి. ఉప్పు కప్పు రంబు గాయబైపోయింది. ఇప్పుడు ఇదే ఒకసారి మన స్పీచ్ అన్వయించుకోండి. మీరు స్పీచ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి బయలుదేరారు. ఇంట్లోంచి బయలుదేరగానే సారీ వెరీ సారీ ఇంట్లోంచి బయలుదేరగానే ఫర్ ఎగ్జాంపుల్ మా త్రినాథ్ దాసర్ గారు, అంటే ఆయన ఇంట్లో ఇలాంటి పరిస్థితి కాదు, ఆయన అయితే నేను వేసే జోక్ని ఇంకోలా తీసుకోరని ఆయన వాడుకుంటున్నా. సో త్రినాథ్ దాసర్ గారు ఇంట్లోంచి బయలుదేరారు. దేనికి? TTWS ఆఫ్లైన్ ట్రైనింగ్కి. రైట్? బయలుదేరగానే అది శనివారం ఆదివారం ఉంటుంది ఆబ్వియస్ గా. ఆయనకి సెలవు వచ్చేది కూడా శని ఆదివారాలే, ఆయన ఫ్యామిలీతో స్పెండ్ చేసేది కూడా శని ఆదివారాలే ఆబ్వియస్. శుక్రవారం నాడు నాని సినిమా రిలీజ్ అయింది, సరిపోదా శనివారం అని? సరిపోదా శనివారం? కావాలి మాకు, సరిపోదు, కావాలి శనివారం. ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకుంటారు, నాని సినిమా వచ్చింది ఈ శనివారం సరిపోదు, ఈ శనివారం సినిమాకి వెళ్ళాలి. కానీ మన త్రినాథ్ దాసర్ గారు ఎక్కడికి బయలుదేరుతారు? ఆబ్వియస్ గా మీ సెషన్ కి బయలుదేరుతారు. ఇంట్లోంచి బండి దిగానే వెంటనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు అనమాట. ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరు వాయిస్ అని అడగండి. ఎక్కడికి వెళ్తున్నారు అని వినిపించగానే త్రినాథ్ దాసర్ మనకి ఇవాళ ఇంపాక్ట్ ట్రైనింగ్ సెషన్ ఉంది కదా ఇవాళ ఆఫ్లైన్ అంటే, ఓహో డబ్బుడి ఆదాయం లేదు, పైసాకు పనికిరా, దీనికి మాత్రం బయలుదేరతారు. ఇంట్లో వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, శని ఆదివారాలు ఇంట్లో ఉంటాం, ఇలాంటి ఆలోచన మాత్రం ఏం చేస్తలేరు. ఎందుకు పెళ్లి చేసుకుంటారో వీళ్ళందరూ నాకు అర్థమే కాదు అసలు. పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనేయడం, మొత్తం ఊరంతా దేశ సేవ, దేనికి ఇదంతా ఏం పనికి వస్తుంది మాకు, పిల్లలకి ఏమైనా వస్తుందా, నాకేమైనా వస్తుందా అని కొనుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ త్రినాథ్ దాసర్ గారి మూడు ఎట్లు ఉంటుందో. ఎవరిని వాళ్ళు ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టి చెక్ చేసుకోండి మూడు ఎలా ఉంటుందో. ఒక ఎమోషన్ వస్తుంది, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను? అఫ్ కోర్స్ సర్వీస్ కోసం చేస్తారు, ఒక పుణ్యం వస్తుంది, నాకు ఒక మంచి జరుగుతుంది, నన్ను నలుగురు గుర్తిస్తారు, ఆ పుణ్యం ద్వారా నాకు మంచి కదా జరుగుతుంది, నా ఫ్యామిలీకి కదా మంచి జరుగుతుందని చేస్తున్నాను. నాకు ట్రైనింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను 4 చోట్ల ట్రైనింగ్స్ ఇస్తే నాకు కొంచెం డబ్బులు వస్తుంది, ఈ ఫ్యామిలీకి కదా పనికి వస్తుంది, అందుకే కదా చేస్తున్నాను, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని ఒక ఎమోషన్ వస్తుంది. దాని నుంచి ఒక మూడ్ క్రియేట్ అయింది. ఆ మూడ్లో త్రినాథ్ దాసర్ గారు వచ్చి నేను అక్కడికి సెషన్ ఇవ్వడానికి రాగానే హలో సార్ అని పలకరించకుండా వచ్చాడు ఈడు, రండి సార్ రండి రండి, మిమ్మల్ని అడ్రస్ చేయాలి. ఏంటండి 9 గంటలకు సెషన్ అని చెప్పాను కదా, రూముల్లో కూర్చున్నారండి, ఇంకా జల్దీ రండి, కిందకి రండి, ఇదేనా మీరు, ఇదేనా ట్రైనింగ్ లో 21 days నేర్చుకున్నారు, ఇంత లేట్ అయిందండి? ఈ క్వశ్చన్ అడుగుతాడు ఆయన. కానీ రోజు మిమ్మల్ని ఎలా పలకరిస్తాడు ఆయన? ఎంతో హృదయంగా, హార్దికంగా, అందరూ బాగున్నారా, హ్యాపీ ఈవినింగ్ అండి, హ్యాపీ మార్నింగ్ అండి. ఏమైపోయింది ఇదంతా? స్పీచ్ లో కూడా ఇదే జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? అక్కడికి వద్దాం, ఎందుకంటే ఎగ్జాంపుల్ చాలా అర్థమైపోయింది, మీ అందరికీ తెలిసిపోయింది అదేంటో. ఇప్పుడు ఓవర్కమ్ ఎలా చేయాలంటే కాన్షియస్ ఎఫర్ట్స్ తో చేయాలి. నేను ఇప్పుడు స్పీచ్కి వెళ్తున్నా, నేను ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నా, నేను ఇప్పుడు ఒక సెషన్కి వెళ్తున్నా, నేను ఇప్పుడు ఏమీ తీసుకోను మైండ్లోకి, ఏమీ తీసుకోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిజిస్టర్ ఎనీథింగ్. ఎవరేమన్నా పట్టించుకోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్యారీ, నేను దేన్ని ఇక్కడ క్యారీ చేయను. ఒకవేళ వచ్చింది చెవులోకి, ఓకే కూల్, ఓకే ఫైన్, దాని అది వేరే చాప్టర్, తర్వాత చూసుకుందాం. నా చాప్టర్ ఇప్పుడు ఉప్పు కప్పు రంగు, ఇది వేరే అని ఎవరైతే కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని పక్కకి జరుపుతారో వాళ్ళ పిచ్ మాత్రమే కరెక్ట్ గా రన్ అవుతుంది.
ఈ పిచ్కి దీనికి ఏంటి సంబంధం అంటే, ఫస్ట్ ఉప్పు కప్పు రంబను హృదయంగా మాట్లాడాలని స్వరస్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఆ వాల్యూమ్ ని, మన వాల్యూమ్ బటన్ ఉంటారు కదా, తిప్పుతాం కదా, ఆ వాల్యూమ్ బటన్ తిప్పేసి ఏంటండి మీరు చూడండి పిచ్ ఎక్కడికి పోయిందో. ఆ పిచ్, మనం అనుకున్న పిచ్, మనం డెలివర్ చేసే పిచ్ మిస్ మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఈ మూడిటి ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి. అండ్ పిచ్ మనం పాటించేటప్పుడు ఎప్పుడు కూడా డోంట్ బి హై, డోంట్ బి లో. డిబిహెచ్ అంటే డోంట్ బి హై, డిబిఎల్ అంటే డోంట్ బి లో. మరీ పడుకోబెట్టేయకూడదు, మెల్లగా మాట్లాడకూడదు, అలా గట్టిగా అరవకూడదు, ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ బ్యాలెన్స్ ఏంటి అనేది ముందుకెళ్ళాక మనకు తెలుస్తుంది. సో ఇది పిచ్ కదా. రెండో కదా పేస్ కదా. ఈ పేస్ అనేది వేగం. దీన్ని మనం చాలా తెలియకుండా చాలా ఎక్కువ వేగాన్ని చాలా మంది ప్రయోగిస్తుంటారు. ఇది బికాస్ ఆఫ్ ఏంటంటే, మొట్టమొదటి ఎంఓ అంటే మదర్ టంగ్, డిఐఏ అంటే డైఎలెక్ట్, సిఐ అంటే సర్కమ్స్టెన్సెస్. మోడియాసి ఏంటది? ఎంఓ అంటే మదర్ టంగ్, డిఐఏ అంటే డైఎలెక్ట్, సిఐ అంటే సర్కమ్స్టాన్సెస్. ఈ మదర్ టంగ్ ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడతాం? ఇంగ్లీష్ను కూడా తెలుగైజ్ చేస్తాం. ఇంగ్లీష్ వేగానికి తెలుగు వేగాన్ని అతికిస్తాం. మన తెలుగుకు ఒక వేగం ఉంటుంది, మన భాషా వేగం. దాన్ని తీసుకెళ్లి ఇంగ్లీష్ వేగం మీద రుద్దుతాం. లేదు మనం తెలుగు వాళ్ళం, మన హిందీలో మాట్లాడాలి, మన తెలుగు వేగాన్ని హిందీ వేగం మీద రుద్దుతాం. లేదా మనం హిందీ వాళ్ళం, మనం తెలుగులో మాట్లాడాలి, ఆ హిందీ వేగాన్ని తీసి తెలుగు వేగం మీద రుద్దుతాం. దీన్నే మదర్ టంగ్ పేస్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాం. అది ఎప్పుడు ఉండకూడదు. ప్రతి భాష వేగాన్ని మనం గుర్తించి గమనించి దాన్ని ఫాలో అవ్వాలి. భాష వేగాన్ని మార్చుకోవడం. రెండోది డయాలెక్ట్ వేగం. మాండలికం వేరు, భాష వేరు. డయాలెక్ట్ అంటే మాండలికం. భాష అంటే తెలుగు అనేది భాష. తెలంగాణలో మాట్లాడేది ఒక డయాలెక్ట్, ఆంధ్రాలో మాట్లాడేది ఒక డైలెక్ట్. తెలంగాణలో మళ్ళీ ఉత్తర తెలంగాణలో మాట్లాడేది ఒకలాగా, హైదరాబాద్లో మాట్లాడేది ఒకలాగా, పశ్చిమ గోదావరిలో మాట్లాడేది ఒకలాగా, తూర్పు గోదావరిలో మాట్లాడేది ఒకలాగా, శ్రీకాకుళంలో మాట్లాడేది ఒకలాగా. అందరూ మాట్లాడేది తెలుగే, కానీ భాషలో చిన్న చిన్న తేడాలతో అందరూ మాట్లాడుతున్నారు. దీన్ని మనం మాండలికం అంటాం. ఈ మాండలికానికి ఒక వేగం ఉంటుంది. ఈ మాండలికం వ్యవహారికం, అంటే మనం సోషల్గా, సొసైటీగా, కొలేక్వల్గా మాట్లాడే భాష, సొసైటీలో సాంఘికంగా మాట్లాడేసే భాష. అది గౌరవనీయమైన భాష ఏం కాదు. గౌరవం అన్ని ఉండవు, అందులో స్పీడ్ ఉంటుంది, అందరికీ అర్థమయ్యేటట్టు పరిగెట్టేస్తాం. మన సొసైటీలో తెలిసినట్టు పరిగెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? చాలా స్పీడ్గా మాట్లాడతారు. ఇక్కడ ఎవరైనా తూర్పు గోదావరి వాళ్ళు ఉన్నారా? హే శివ వంగ, ఏంటంటే బాబు ఏం చేస్తారు? సాయంత్రం చేయడం పకోడీలు తిన్నారా? సాయంత్రం డైరెక్ట్ వచ్చి కూర్చుని పోయారా పసంలోనే? ఇక్కడ తిన్నారా? ఏంటండి బాబు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, తొందరగా అన్మ్యూట్ చేసుకోండి బాబు. శైలజ గారు మీరు కూడా అక్కడ తినండి బాబోయ్. గోదావరిలో మనం కూడా చాలా తొందరగా మాట్లాడతాం కదా బాబు. ఎవరికైనా అర్థం అవుతుందా మనం మాట్లాడితే? అసలు అర్థమవుతా అండి? అవుద్దండి, కరెక్టే. కానీ కొంచెం తొందరగా, కొంచెం అంత తొందరగా మాట్లాడితే ఎక్కడ అర్థం అవుతుంది బాబు? అంత తొందరగా మాట్లాడకూడదు, కొంచెం స్లో మాట్లాడము. అవునా కదా? ఇప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమైంది, వాళ్ళు అవును సార్ అని సమాధానం చెప్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే వేగం. దీన్నే మనం మాండలికం యొక్క వేగం అంటున్నాం. ఇప్పుడు నేను తూర్పుగోదావరి నుంచి వచ్చాను కదా అని శివ వంగ గారు గంగలా ప్రవహిస్తే ఎలా? మేము పట్టుకోలేము ఆ గంగని. ఆయన కాస్త నెమ్మదిగా ప్రవహించాలి. మాకు మంజీరా అలవాటు, మూసి అలవాటు హైదరాబాద్లో. వాటిలా మీరు నెమ్మదిగా ప్రవహించాలి, అప్పుడు మాకు అర్థమవుతుంది. గోదావరిలో ప్రవహించకూడదు. సో ఈ మాండలికపు వేగాన్ని మనం మాట్లాడే భాష ఎప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దాని మీద చొప్పించకుండా ఉండాలి. ఇక మూడోది సర్కమ్స్టాన్సెస్, అంటే సందర్భానుచితంగా మనం మన వేగాన్ని పెంచాలి. ఇప్పుడు మనకి విజయవాడలో వరదలు వచ్చాయి, ఒక క్షణంలో మునిగిపోయే ఇల్లు. పక్కనున్న ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ దూరంలోనే నేనున్నాను. నాకన్నా ముందు గోదావరి దగ్గర, కృష్ణ దగ్గర స్రవంతి గారు ఉందాం అనుకుందాం. స్రవంతి గుప్తా గారు నాకన్నా ఒక 1 కిలోమీటర్ ముందు ఉన్నారు, ఇంకా దగ్గరగా ఉన్నారు ఆ నదికి, బుడమేరుకి. ఇప్పుడు బుడమేరే కదా మన విజయవాడ ముంచేసింది, సింగనగర్ కాలనీ అన్నిటిని. సో ఆవిడ నాకన్నా 1 కిలోమీటర్ ముందు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వాటర్ వచ్చేసింది నా ఇంటికన్నా ముందే. ఆవిడ నాకు ఫోన్ చేశారు ఈ విషయం చెప్పడం కోసం, ఎందుకు నీళ్లు వచ్చేసాయని. అయితే ఆవిడ గుర్తొచ్చింది, సారు మాండలికం వేగం ఉండకూడదు, మదర్ టంగ్ వేగం ఉండకూడదు, చక్కగా నెమ్మదిగా చెప్పమన్నారు శ్రీరామ్ గారు అని చెప్పి నాకే ఫోన్ చేసి ఆవిడ, శ్రీరామ్ సార్ నిద్రపోతున్నారా సార్? కృష్ణానది సార్, పెద్ద వరద సార్, బుడమేరు సార్, మా ఇంట్లోకి కూడా వచ్చేసింది సార్ వరద, మీ ఇంటికి రావడానికి పెద్ద టైం పట్టదు సార్ అని ఇవి చెప్పేలోపు మా ఇంట్లోకి వచ్చేది వరద. ఈ సందర్భంలో అంత మెల్లగా, సార్ వరద సార్, ఇదే సార్ శ్రవంతి గారు, ఇంత అన్యాయమా? మీ ఇల్లు మునిగిపోయిందని మా ఇల్లు కూడా ముంచేస్తారా మమ్మల్ని కూడా? ఎలా చెప్పాలి? సార్ వరద వస్తుంది, మా ఇంటికి ఆల్రెడీ వచ్చేసింది, మీ ఇంటికి రావడానికి 1 మినిట్ కూడా పట్టదు, పైకి వెళ్ళిపోండి, టెర్రస్ మీదకి వెళ్ళండి, అది కదా చెప్పాలి. ఇది సందర్భం. ఆ సందర్భానికి ఆ వేగమే కరెక్ట్.
సో ఇలాంటి సందర్భాలు మనకి స్పీచ్లో చాలా వస్తాయి, ట్రైనింగ్లో చాలా వస్తాయి. అప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు మన పదాల వేగాన్ని పెంచాల్సి వస్తుంది. ఒక ఇంట్లో ఎవరో చనిపోయారు, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్, ఓదార్చడానికి వెళ్ళినప్పుడు అయ్యో మనం ఎలా మాట్లాడతాం? అయ్యో ఎంత ఇది జరిగిపోయిందండి, నిజంగా చాలా బాధ అండి. అలా మాట్లాడతాం. అయ్యో ఎంత పని జరిగిపోయిందండి, చాలా బాధ అండి. అయ్యో ఆయన పోయారా, ఎలా పోయారండి, గుండెప్ప, అయ్యో ఇలా పరిగెడతావా? మెల్లగా కదా మాట్లాడతాం. అంటే ఆ సందర్భానికి మెల్లగా మాట్లాడటం అనేది కరెక్ట్ స్పీడ్. సో దీన్ని గుర్తించడం ద్వారా మనం పేస్ ని అందుకోగలుగుతాం మన స్పీచ్ లో, మన ట్రైనింగ్ లో. ఇక్కడ కూడా ఒకటే రూల్, డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్. ఎక్కువ పరిగెట్టకూడదు, అలానే పడుకోబెట్టేయకూడదు, బ్యాలెన్స్డ్ గా అందరికి అర్థమయ్యేటట్టు వెళ్ళాలి. ఇది పేస్ కథ. ఇది ఒక్కసారి ఎవరు చదువుతారు నా కోసం? ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ చేతులు ఎత్తిన వాళ్ళని వాడుకుంటారు. శైలజ గారా ఎవరో ఎత్తారు నాగా, గోదావరి అనగానే అంతకు ముందు ఏదో అనగానే టక్కున చేతులు ఎత్తారు. ఎవరు చదువుతారు పద్యం అనగానే? ఎవరు ఎత్తుతారు చేతులు? శైలజ గారు చదవండి, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదవండి, ఉన్నది ఉన్నట్టుగా చదవండి చెప్తున్నాను మళ్ళీ. ఎదవ సంత గానమై. ఎదవ సంత గానమై. ఇంత దారుణం, ఎదవ సంత గానమై, అంతేనా? ఇది పాజని సరిగ్గా వాడకపోతే తెలుగు భాష కాదు, ఏ భాష అయినా ఎంత దారుణంగా మారిపోద్దని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. పాజ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం నేను వాడుతున్న ఎగ్జాంపుల్. చూడండి, దీని సరైన సెంటెన్స్ ని మనం చూద్దాం. సార్ రతన్ రాజ్ గారు చదవండి ఇప్పుడు ఇది. సార్ ఇది యథ వసంత గానమై. ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది చూడండి అక్కడ, యథ వసంత గానమై. ఇంతకు ముందు దాంట్లో ఏముంది? యదవ సంతగానమై. ఒకే ఒక అక్షరం, ఒకే ఒక పాజ్ అటు ఇటు అయిపోయి అంతే. ఏమైపోయింది? మొత్తం యదవ అయిపోయింది జీవితం. ఎంత చక్కటి మాట అది. యద గుండె వసంత గానం లాగా మారింది అని ఒక ఎక్స్ప్రెషన్ కాస్త యదవ అయిపోయింది అది మొత్తం. ఒకే ఒక్క పాజ్, ఒకే ఒక రాంగ్ పాజ్ మొత్తం మీ స్పీచ్ ని దరిద్రం పట్టించగలదు. కాబట్టి పాజులతో జాగ్రత్త. మరి ఈ పాజుల్ని మనం వాడేటప్పుడు ఏం బాగా పట్టించుకోవాలంటే, మొట్టమొదటి టీహెచ్ అంటే టాకింగ్ హ్యాబిట్స్. టీహెచ్ అంటే టాకింగ్ హ్యాబిట్స్. MEM అంటే మెమరీ. SCCN సెన్ అంటే సినారియో. ఈ మూడే ఈ పాజ్ ని ప్రభావితం చేస్తాయి. ఈ టాకింగ్ హ్యాబిట్స్ ఎందుకు ప్రభావితం చేస్తాయంటే, మనం ఇంట్లో కూర్చుంటాం, మన ఇంట్లో వంటింట్లో ఎక్కడో మన అమ్మో, మన భార్యో, మన చెల్లో, మన అక్కో, మన కూతురో ఉంటారు. మనకు మంచినీళ్ళు కావాలి, ఇక్కడి నుంచి ఏమో మంచినీళ్ళు పడరా, ఇగో గ్లాస్ మంచినీళ్ళు అందుకో. ఒక్కొక్కరు మాండలికంలో ఒక్కొక్కరు. ఎక్కడైనా ఒక్క పాజ్ ఉందా? ఒక్క పాజ్ ఉండదు. ఇగో మంచినీళ్ళు పట్టరా, ఇగో మంచినీళ్ళు పట్టరా, ఇగో పట్టరావాలా, మంచినీళ్ళు పట్టరావాలా, ఏం పట్టరావాలో ఎవరు తేవాలి? ఎవరికి చెప్తున్నాం? ఆ ఇగో అనగానే అర్థమైపోతుంది అది ఎవరికో. ఇంట్లో వాళ్ళు కాబట్టి అర్థమైపోతుంది అంత వేగంలో. ఇదే సెంటెన్స్ స్పీడ్ ని, ఇదే పాజులు లేకుండా మీరు బయట తీసుకొచ్చి మాట్లాడితే మీ ఇంటి భాష వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? సో కాబట్టి మీ ఇంట్లో మాట్లాడే టాకింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని మీ స్పీచ్ పైన, మీ ట్రైనింగ్ పైన, వేటిపైన రుద్దకండి. స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏమవుతోంది? పదం మీద పదం, పదం మీద పదం, పదం మీద పదం ఎక్కేస్తున్నాయి, ఓవర్లాప్ అయిపోయి వాటి మధ్యన పాజులు లేవు. అవి వేరే రకంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇందాకలాగే యదవసంత గానమై వాసుకి యదవసంత గానమై అన్నాను అనుకోండి, ఒకడికి యదవసంత గానమై అనిపిస్తుంది, ఒకడికి యదవసంత గానమై అనిపిస్తుంది. బికాస్ నేను పాజ్ ఇవ్వలేదు. సో క్లారిటీ మిస్ అయిపోయింది అక్కడ. సో పాజ్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందుకు మన టాకింగ్ హ్యాబిట్స్ ని పక్కన పెట్టాలి. రెండోది మెమరీ. మనకి ఈ మెమరీ గురించి నేను చెప్తా అనుకున్నా. యాక్చువల్గా చాలా ఒక ఇంపార్టెంట్ అది ఏంటంటే, మరి అది ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మెమరీ యాక్చువల్గా మనకి మరి అది ఎలా ఉంటుందంటే, సో అది ఇలాగే ఉంటుంది. నేను చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నేను మరి అది సో ఎలా ఉంటుందంటే, ఆ రకంగా మనం చూసుకుంటే అది మధ్యలో మనం ఫిల్లర్స్ వేస్తా ఉంటాం. ఎందుకు? మర్చిపోయాం. ఇక్కడ లేదు, అది గాలిలోకి వెళ్ళిపోయింది. అది దాన్ని ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం. ఈ మధ్యలో మనం ఆగిపోయిన వాడికి తెలియకూడదు, అందుకోసం మరి సో అది అనే చెత్తంతా వాగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మరి అది అని అన్నారా? స్పీచ్కి వెళ్ళి కింద కూర్చున్నాడు ఈజీగా గుర్తుపట్టేస్తాడు, చాలా తెలివైనోడు, సింపుల్ గా గుర్తుపడతాడు ఈయన మర్చిపోయాడు అని. వేస్ట్ గారు ఏం మాట్లాడడం రాదు ఇది అంటారు. కాబట్టి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏం చెప్పాలనుకున్నారో అది ఇక్కడ ఉండాల్సిందే, మెమరీలో మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలో మిస్ అవుతుందని అనుమానం వస్తే పెన్ను తీసి చక్కగా చేతి మీద రాసుకోండి.
లేదా అంటే ఒక చిన్న పామ్ సైజ్ కాగితాన్ని కట్ చేసుకొని దానిపైన ఫస్ట్ పిచ్ గురించి మాట్లాడతా, తర్వాత పేజ్ గురించి మాట్లాడతా, తర్వాత పాజ్ గురించి మాట్లాడతా, తర్వాత దాని గురించి మాట్లాడతా, తర్వాత దీని గురించి మాట్లాడతా, రాసుకోండి. ఆ స్లిప్ ఇక్కడ చేతిలో పెట్టుకోండి. దాన్ని మనం ఏమంటాం? క్యూ కార్డ్ అంటాం. ఏమంటాం? క్యూ కార్డ్. అది స్లిప్ కాదు. మనం ఎగ్జామ్కి పెట్టుకుంటే స్లిప్ మన డీబార్ చేస్తారు, మన స్పీచ్ లో పెట్టుకుంటే మన ఎవరు డీబార్ చేయరు, టెన్షన్ పడకండి. క్యూ కార్డ్ మనకు ఒక క్యూని ఇస్తుంది. అది మెమరీ ఒకవేళ డౌట్ ఉంటే క్యూ కార్డ్ పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైకాలజికల్ టెస్ట్ లో ఏం తేలిందంటే మనం క్యూ కార్డ్ పెట్టుకుంటే అసలు మర్చిపోం. ఎందుకో తెలుసా? భయం వల్ల మర్చిపోతాం. భయం వల్ల మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే ఈ క్యూ కార్డ్ పెట్టుకున్నామో, ఇది పెట్టుకున్నామనే ధైర్యం ఉంది చూసారా, మర్చిపోతే ఇది చూసుకోగలనని. ఆ ధైర్యం వల్ల అసలు మర్చిపోం మనం. ఒకవేళ మీరు మర్చిపోతున్నారు అనుమానం ఉంటే క్యూ కార్డ్ పెట్టేసుకోండి. ఇక మూడోది సినారియో అని చెప్పాను. ఇందాక వరదనే మళ్ళీ తీసుకుందాం. ఇందాక వరదలో ఆమె ఏం చేసింది? పేస్ స్లోగా చెప్పింది, పాదులు కూడా అలాగే చెప్పింది అనుకుందాం. అంటే ఏంటి? శ్రీరామ్ సార్ పాజులు ఇవ్వకుండా ఏం చెప్పొద్దన్నారు, కాబట్టి నేను పాజులన్నీ పెర్ఫెక్ట్ గా ఇస్తానని స్రవంతి గుప్తా గారు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి నాకు ఫోన్ చేశారు, వరద వచ్చేసింది. ఇప్పుడు శ్రీరామ్ సార్ 2 పాజులు, 3వ పాజు ఇవ్వాలి కదా. మా ఇంటి దగ్గర 3వ పాజు, మా 1వ పాజు, ఇంటి 2వ పాజు, దగ్గర 3వ పాజు, వరద 4వ పాజు, వచ్చింది 5వ పాజు, మీ ఇంటికి కూడా వరద వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వరద సింగ్నగర్ 2వ లైను దాటింది. నాది 3వ లైనే. ఇప్పుడు చెప్పేలోపు వరద వచ్చింది. పాజులు ఇమ్మన్నారంటే దాని ఉద్దేశం ప్రతి చోట పాజ్ ఇచ్చుకొని బొమ్మని కాదు, అవసరానికి తగ్గట్టు పాజ్ ఇమ్మని. ఇప్పుడు ఆ సినారియోలో ఏంటి? శ్రీరామ్ గారు వరద వస్తోంది, 2 పాజులు. శ్రీరామ్ గారు 1వ పాజు, వరద వస్తోంది 2వ పాజు, పైకి వెళ్ళండి 3వ పాజు, అయిపోయింది అంతే. అంతేగాని పాజులు ఇమ్మన్నారు కదా అని కూర్చుని పాజులు ఇస్తూ ఉంటే ఎలా? అంటే స్రవంతి గారు ఇస్తారు కదా, ఆవిడ బాగా స్మార్ట్, ఖచ్చితంగా మంచిగానే ఇస్తారు. ఊరినే చెప్తున్నాను, బాగా నవ్వుతున్నారు ఆవిడని, ఆవిడని తీసుకొని కామెడీ చేస్తున్నా అంతే. రైట్? సో సినారియో, సందర్భానికి అనుగుణంగా మీ పాజెస్ ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? yes or no? అందరూ నాతో ఉన్నారా? వెరీ గుడ్. లెట్స్ గో ఫార్వర్డ్. అది కూడా అంతే, డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్. దానికి అదే సూత్రం. ఇక 4వది టోన్. దీనిలో సూత్రాలు లేవు. చూడండి ఏం రాశాను? డోంట్ బి హై కొట్టేశాను, డోంట్ బి లో కొట్టేశాను, బ్యాలెన్స్ కొట్టేశాను. ఎంత ఉంటే అంత ఇచ్చేయడమే. జల్సా సినిమాలో చెప్తాడు చూడండి పవన్ కళ్యాణ్, భయం నీకు టన్నుల్లో ఇస్తా, రెడీ, భయం నీకు టన్నుల్లో ఇస్తాను కొట్టి చెప్తాడు కదా. మనం కూడా మన ఎమోషన్ ఎంత ఉంటే అంత టన్నుల్లో ఇచ్చేయడమే. ఒకరిని ప్రేమిస్తున్నాం మనం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాగా ప్రేమిస్తున్నాను అని చెప్తామా? ఎంత వీలుంటే అంత ఇంప్రెస్ చేయడానికి, రియలీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం నేను మాటల్లో చెప్పలేను, ఐ లవ్ యూ సో మచ్ అని మనకు తెలిసిన రకరకాల ఎమోషన్స్ అన్ని కలిపేసి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. అక్కడ చూడండి, పాజులు ఇచ్చాను, పిచ్ తగ్గించేశాను, గట్టిగా మాట్లాడలే, మెల్లగా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాను. రైట్? పాజులు చాలా తక్కువ ఇచ్చాను, స్పీడ్ అలానే ఎక్కువ లేదు. చూడండి ఇవన్నీ ఎన్ని వర్క్ చేస్తున్నాయో. అంటే ప్రేమ అనే ఒక ఎమోషన్ ఇవ్వడానికి నేను ఈ ముందు చెప్పిన మూడిటితో ఆడుకుంటున్నాను. ఇప్పుడు కోపం వచ్చింది. కోపానికి నువ్వంటే నాకు చాలా కోపం అని చెప్తావా? నువ్వంటే నాకు కోపం, నువ్వు నాకు కనిపించక ఇక్కడ. ఇది కదా కరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఇది కదా కరెక్ట్ ఎమోషను. మరి ఈ ఎమోషన్ లో పాజ్ ఎలా ఉంది, పేస్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది? పిచ్ పైకి వెళ్ళింది, స్వరస్థాయి పెంచాను. పాజులు తీసేశాను, 2 పాజులు పెట్టాను. రైట్? పేస్ కూడా పెంచేశాను, వేగాన్ని కూడా పెంచేశాను. సో ఎమోషన్ మనకి 9 రకాల రసాలు ఉన్నాయండి. నవరసాలంటే 1 ఎంటీఆర్ రసం, 2 క్యాచ్ రసం, 3 ధనియాల రసం, 4 కొత్తిమీర రసం, 5 కరేపాకు రసం. ఇవే కదా? కాదండి, ఇవ్వండి నవరసాలంటే. ఏంటివి? హాస్యం, శృంగారం, కరుణ, రౌద్రం, శాంతం, భయానకం, బీభత్సం, అద్భుతం, వీరం. ఈ 9 రసాలు ఉన్నాయి. ఈ 9 రసాలకి 9 టైప్స్ లో పిచ్చు, పేజు, పాజు పనిచేస్తాయి. దీన్ని ఎవరైతే పట్టుకుంటారో కరెక్ట్ గా, పట్టుకుంటారో వాళ్ళు పిచ్చు, పేజు, పాజు అసలు ప్రాక్టీస్ చేయగలరు. డైరెక్ట్ గా టోన్ ప్రాక్టీస్ చేయొచ్చు. హాస్యానికి ఇలా ఉండాలి ఈ 3 అని నాకు తెలిసిపోతే లోపల, నేను ఆ వాటి 3 గురించి పట్టించుకోకర్లే. ఒక్క టోన్ నేను కరెక్ట్ గా పలికిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్ని, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, నా చేతిలో ఉంటాయి అవి. సో ఈ టోన్, ఈ నవరసాలని ప్రాక్టీస్ చేయండి.
ఎవరి దగ్గర చేస్తాం? నా ప్రేమను వేరే వాళ్ళ దగ్గర చూపిస్తే చెప్పించి కొడతారు. నా భార్య దగ్గరే చూపించాలి నేను. మనం అక్కడే చూపిద్దాం. తప్పే ఉంది. మనకి భర్తలు ఉన్నారు, అంటే భర్త ఉన్నారు, భార్య ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చూపిద్దాం మన ప్రేమని. పిల్లలకు చూపిద్దాం. నా కోపాన్ని ఎవరి దగ్గర చూపిస్తాను? ఆఫీస్లో చూపిస్తే బాస్ సస్పెండ్ చేసి పడేస్తాడు. నేను ఎవరి దగ్గర చూపిస్తాను? నా కోపాన్ని నా పిల్లల దగ్గర ట్రై చేస్తాను. వాళ్ళు ఎంత కోపంగా మాట్లాడుతుంటే ఎలా రియాక్ట్ అవుతున్నారని. నా బాగా కంపు వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే కంపు చాలా కామన్. వర్షాకాలం, శీతాకాలం తేడా లేకుండా ఆ డంప్ యార్డ్ కంపులు అన్ని మూలల నుంచి వస్తుంటాయి అన్ని కాలనీలకి. ఎప్పుడైనా కంపు వస్తే మనం ఎలా రియాక్ట్ అబ్బా కంపు వస్తుంది అని అంటే కాదు, అది ప్రాక్టీస్ కాదు. మనం ఎలా కరెక్ట్ బా ఏంటి కంపు ఇంత దరిద్రంగా ఉంది, ఇది బీభత్సం, ఇది చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అక్కడ. అది కాకుండా "బా, కంపు ఏంటి విసుగిది, ఇది ఏ రసం కాదు, పనికిమాల రసం." మనం అలా ప్రాక్టీస్ చేయాలి ప్రతి సందర్భంలో. ఆ కంపు వచ్చింది ఇప్పుడు వెంటనే బా ముక్కు చిట్లించి బా అని ఆ వాయిస్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రసాన్ని మనం కరెక్ట్గా ఇచ్చినట్టు. ఇలా ఇంట్లో ఉండే సందర్భాలు, మనకి సమాజంలో కనిపించే సందర్భాల్లో మన ఎమోషన్స్ ని మనం వాయిస్ లో బయటకి ఇస్తూ ఉంటే అదొక అద్భుతమైన ప్రాక్టీస్ అయిపోయి మీరు స్పీచ్కి వెళ్ళగానే ఏం లేకుండా ఆ పదం రాగానే ఎమోషన్ బయటకు వచ్చేస్తుంటారు, ఆ సెంటెన్స్ రాగానే ఎమోషన్ లింక్ అయిపోతుంటుంది. సో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు టోన్ని మీ గొంతులో అద్భుతంగా, అంటే నవరసాల్ని అద్భుతంగా గొంతులో పలికించవచ్చు. సరే, నెక్స్ట్ ఏంటి? సింపుల్ 6 బెనిఫిట్స్ తెలుసుకుందాం వాయిస్ మాడ్యులేషన్ చేయడం వల్ల. మొట్టమొదటిది బైండ్స్ ద ఆడియన్స్. మిమ్మల్ని అందరినీ ఇంతసేపు నేను ఆసక్తికరంగా 60-70% మందిని ఆసక్తికరంగా ఈ సెషన్ వినగలిగేలా చేసేనా చేయలేదా? మిమ్మల్ని అందరినీ నేను చూస్తా ఇప్పుడు. ఎస్ ఆర్ నో? నా కోసం మోమాట పడి చెప్పకండి, నిజం ఉంటే చెప్పండి ఎస్ ఆర్ నో. రైట్? అయితే వాయిస్ మాడ్యులేషన్ సక్సీడ్ అయినట్టే. నేను ఇప్పటి వరకు చేసింది వాయిస్ మాడ్యులేషనే. చూడండి, బైండ్ ద ఆడియన్స్, అందరినీ ఆడియన్స్ ని బైండ్ చేసి పెట్టుకున్నాను నేను. రెండోది, నేను ఎమోషన్స్ ని కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేశానా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అనుకుంటే వాయిస్ మాడ్యులేషన్ నాలో కరెక్ట్ గా పనిచేస్తోంది, నాలో ఎమోషన్స్ ని కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ నాకు ఇస్తోంది. రెండోది ఫుల్ఫిల్ అయిపోయింది. మూడోది, నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడడం లేదు ఎంతసేపు, మాట్లాడిన తప్ప రైటా పక్కన పెడితే కాన్ఫిడెన్స్ ఇచ్చానా లేదా? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది వాయిస్ మాడ్యులేషన్. నాకు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇవ్వదు? ఆఫ్టర్ ఆల్ నాకే ఇస్తే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు మీరందరూ, మీకు ఎందుకు ఇవ్వదు? ఖచ్చితంగా మీకు ఇస్తుంది కాన్ఫిడెన్స్. నాలుగోది, స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే దాని గొప్పతనం అంతా వాయిస్ మాడ్యులేషన్ ఉందా లేదా? ఉంది. ఓకే, ఫైన్, వెరీ గుడ్, థ్యాంక్స్ సో మచ్. అలౌ స్పీకర్స్ టు స్ట్రెస్ బై డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఎ లిజనర్ అన్నాం. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇందాక ఎవరో ఆవులిస్తున్నారు అనగానే నేను ఏం చేశాను, నెమ్మదిగా నా పిచ్ని డౌన్ చేసేసి అదంటే ఆ ఫార్ములాలో ఆవులించడం కూడా ఉంది అన్నాను మెల్లగా. అప్పటి వరకు ఆవులిస్తున్న వ్యక్తి సడన్ గా అలర్ట్ అయిపోయి ఇంకోసారి ఆవులిస్తే ఇలా ఆవులించుకున్నాడు. ఎందుకు ఆ చేంజ్ వచ్చింది? నేను నా పిచ్ వేరియేషన్స్, నా పిచ్ ని తగ్గించేసి ఒక మాట అనగానే ఆయన అటెన్షన్ ని పట్టుకున్నా. దీన్నే రివర్స్ లో ఇంకో రకంగా కూడా చెప్తా. ఎవరైనా మొబైల్ చూసుకుంటున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, మన స్పీచ్ ఇస్తుంటే మనం వెంటనే మన పిచ్ ని తగ్గించేసి సడన్ గా పద్యం అందుకున్నారు అనుకోండి, ఏంటి సడన్ గా పద్యం చదువుతున్నాడంటే మనం తిరిగి చూస్తాం. ఈ అవకాశం ఏది ఇచ్చింది? వాయిస్ మాడ్యులేషన్ ఇస్తుంది మీకు. ఆ పిచ్ వేరియేషన్స్ తో వాళ్ళ అటెన్షన్ మీరు లాగేసుకుంటున్నారు. సో మనం లాక్కుంటున్నామా లేదా? కరెక్ట్. దెన్ బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. కరెక్ట్ పాజులు ఇచ్చి కరెక్ట్ గా పేస్ ని మెయింటైన్ చేస్తే యద వసంతగానము స్పష్టంగా వినిపించవా? అయిపోయింది. క్లారిటీ వచ్చిందా లేదా మన కమ్యూనికేషన్ లో? సో ఈ 6 బెనిఫిట్స్ మనకి ఎవిడెంట్ గా ఇవాళ సెషన్ లో మనకి కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి అనుకుంటే హ్యాపీగా రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఈ 7 స్టెప్స్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే బీ లౌడ్ అండ్ క్లియర్. స్పష్టంగా వినిపించేంతగా గట్టిగా మాట్లాడండి. స్పష్టంగా అంటే గొనుక్కోవద్దని, స్పష్టంగా మనం ఏం చేస్తామంటే చేశాడు అని ఉంటుంది అనుకోండి, లాస్ట్ లో చేశాడు ఆ డూ మింగేస్తాం. చేశాడు, ఆ చేసే వరకే వినిపిస్తుంది, ఆ డూ వినిపించదు. మీరు చెక్ చేసుకోండి మీ మాటల్ని. చేశాడు అని డూ కూడా వినిపించాలి. మనం అక్షరాలని మింగేస్తాం. వచ్చాయా తర్వాత రూవా డూవా ఏంటి మింగేస్తాం. వచ్చారు, వచ్చాడు, అలా ప్రతి పదాన్ని అక్షరాన్ని స్పష్టంగా పలకండి. రెండోది ప్రాక్టీస్ వేరియేషన్. ఎప్పుడు ఒకే మూసలో మాట్లాడకండి, డిఫరెంట్ స్టైల్స్ లో మాట్లాడడానికి ట్రై చేయండి. వేరియేషన్ ఇప్పుడు గొంతులో ఇవ్వడానికి ప్రయత్నించండి.
మూడోది పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి, అతి ముఖ్యమైన పదాలు. ఇప్పుడు ఏమన్నా నేను అతి ముఖ్యమైన పదాలు అని గట్టిగా ఒత్తి పలికాను. అలా అతి ముఖ్యమైన పదాలు ఉంటే వాటిని బలంగా ఒత్తి పలకండి. అంటే అవతల వాళ్ళకి చెప్తున్నారు ఇది చాలా ముఖ్యమైనది అని ఒత్తి చెప్తున్నారు అన్నమాట, బల్లగుద్ది చెప్పినట్టు. నాలుగోది క్రియేట్ ఏ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్ అన్నాం. ఇది వాయిస్ మాడ్యులేషన్ లో మనం ప్రాక్టీస్ చేయాల్సిన ముఖ్యమైన అంశం. క్రౌడ్ ప్లీజింగ్ అంటే మన ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకొని ఆ ఆడియన్స్ ఏజ్ గ్రూప్ డెమోగ్రాఫిక్స్ ఆధారంగా మనం వెళ్లే సందర్భానుచితంగా, అంటే మనం వెళ్ళేది సంతాప సభక, ఉత్తేజ సభక, విప్లవ సభక, శాంత సభక, మెడిటేషన్ సభక అని మనం తెలుసుకొని అక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసుకొని వాళ్ళని ఎలా మనం మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎంత ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఇవ్వాలని తెలుసుకొని ఆ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్ ని మనం గొంతులో పలికించాలి. ఐదోది ఎఫెక్టివ్ పాజెస్ ని ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఆరోది అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్. డయలెక్ట్ అంటే మాండలికం, స్లాంగ్ అంటే ఇంకా ఇంకా కిందకనమాట. స్లాంగ్ అంటే ఇలా మాట్లాడు చూసారా, అది స్లాంగ్. అలాంటి స్లాంగ్లు వాడకండి. సౌండ్ ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఎప్పుడు కూడా జిజ్ఞాసాపూర్వకంగా ఉండాలంటే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏది గొంతు, మీ వినిపించే గొంతు, అందులో డౌట్ ఉండకూడదు. మీరు ఏదైనా చెప్తుంటే అందులో డౌట్ ఉండకూడదు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఈ ఏడిట్ ని మీరు ఫాలో అవ్వండి, మంచి వాయిస్ మాడ్యులేటర్స్ గా మారుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ సో పేషెంట్లీ. ఐ థింక్ కరెక్ట్ టైంకే సెషన్స్ ముగించానా, లేకపోతే ఒక 10 నిమిషాలు ఎక్కువైతే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఎందుకంటే ఇక్కడ ఒక 86 మంది ఉన్నారు, అందులో నా ఒక్కడిని తీసేస్తే 85 మంది ఉన్నాం. 85 మంది 85 గంటలు నాకు ఇచ్చారు. ఈ 85 గంటల్ని నేను వృధా చేయలేదని నమ్ముతున్నాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, వెంటనే వాటిని పరిష్కరించుకొని చకచక తొందరగా ముగించేసి భోజనాలకు వెళ్దాం. ఇప్పటికే ఆకలిస్తుంది చాలా మందికి నాకు తెలుసు. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే మనం మాట్లాడుకుందాం. ఎనీ డౌట్స్?